ఆయన తన ఉచితమైన కృప చొప్పున మనలను పిల్లలుగా తానే స్వీకరించాడు. దేవునికి మనం పాపముతో పడి పాపములో పొర్లుతుండగా మనల్ని ప్రేమించాడు. మనకు నూతన భవిష్యత్తు ఇవ్వాలని ఆయనే కృపతో ప్రేమతో ఆలోచన చేశాడు. ఆలోచనగా అలా ఉంచుకోకుండా ఆలోచనకు ఒక రూపం పెట్టాడు. ఆ రూపాన్ని కార్యాచరణలో పెట్టాడు, కార్యం జరిగించాడు. స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలమైన మనం కూడా అనుకుంటున్నాను ఇలాగ అనుకుంటున్నాము నోవే. అనుకోవటానికి ఒక పూట ఒక రోజు చాలు. అనుకుంటున్నాను ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అనేది భక్తి కాదు. మొదట్లో అనుకుంటాం, వారం పొడుగునా అనుకుంటాం, అది భక్తి ఎందుకు అవుతుంది? మొదట్లో అనుకుంటున్నాను కానీ ఏం చేస్తాను అంటూ మనము అరణ్యంలోని మన జీవితాలను నడిపించుకుంటున్నాం. అనుకోవటానికి ఒక సమయం ఉంది, అనుకోవటానికి కొంచెం కాలం ఉంటే ఉండొచ్చు. జీవితకాలం అంతా అనుకుంటూనే ఉంటామా? ఇలా ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను. ఎంతకాలం? దేవుడు అంటాడు, ఒక్కసారి నిన్ను చూసుకో. నువ్వు అనుకుంటున్నాను దేవా అంటే భక్తి అవ్వదు. అది అనుకున్నవాడు అడుగు ముందుకు వేయాలి. అనుకోవటాన్ని కార్యరూపంలో పెట్టాలి. బలమా, బలహీనత, ధైర్యమా, మరేదైనా నేను ఇస్తా. నువ్వు అడుగు ముందుకు వేయాలి కదా. కనుక అలాంటి భక్తి నేను ఒకవేళ ఇక్కడుండి ఈ స్థితిలో చేస్తున్నానంటే అది దేవునికి అవమానకరం. నేను అనుకుంటున్నాను. అవును, జక్కయ్య అన్నాడు, ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడా? సగము పేదలకు అనుకుంటున్నాను, ఇస్తాను అంటే డిసిషన్ కంప్లీట్. అనుకునేది చేయొచ్చు, చేయకపోవచ్చు, మళ్ళీ మధ్యలో వేరే వచ్చేస్తాయి. అనుకున్నాను కానీ మరి ఇలా చేయాల్సి వచ్చింది, అనుకున్నాను కానీ మరి ఇలా ఇవ్వాల్సి వచ్చింది, అనుకున్నాను కానీ నాకు అవసరం వచ్చింది అంటూ ఎక్స్క్యూజెస్ 100 వచ్చేస్తాయి మధ్యలోకి. కనుక గతంలో చెప్పుకున్నా కదా, మన మాట, ఆ మాటల్లో అంతరార్థం, నేను మీ ఎదురుగా మాటలేదో మాట్లాడుతూ లోపలేదో మర్మం పెట్టుకున్నాను అనుకోండి, మీకు అర్థం కాదు. ప్లెయిన్గా వింటారు, అవును అనుకుంటారు. కానీ మాట్లాడేటప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నానో దేవుని తెలిసిపోతుంది. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన తల్లి కడుపులో రూపం లేనప్పుడే మనం చూడగలిగిన వాడు. మనలో ఆలోచన పుట్టకముందే దాన్ని కనిపెడతాడు ఆయన. అసలు భూమికి పునాదులు వేయకముందే నువ్వు ఎవరో ఎక్కడో ఏంటో ఆయన చూడగలడు. అందుకే ఆయన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సో దేవునిగా ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధికే వెళుతున్నాను అనుకుంటూ వెళదాం. దేవుని సన్నిధిలో దేవుని మాట వింటున్నాను అన్నట్టుగానే విందాము. అది మనకు ఎంతైనా మంచిది. మనకది అదృష్టం అనే మాట చెప్పను, అదృష్టం, ధన్యత, దేవుడు కృపతో ఇచ్చిన ధన్యత. భక్తుల దినాల్లో ఇలాగ మొరపెట్టారు. పాత నిబంధన అని అనుకుంటే ఓహో బైబిల్లో ఉంది కదా అనుకుంటాం. కానీ ఆ దినాల్లో అంటే కొంచెం ఈ దినాలు అనుకోవచ్చు, పాత నిబంధన దినాలు. ఆ కాలంలో ఇలా మొరపెట్టారు. ఏమని? దేవా, నువ్వు మాతో మాట్లాడు, మేము బ్రతుకుతాం. స్తోత్రం. ఆ దినాలలో వాళ్ళు దేవుని మాట కొరకు ఎలా కనిపెట్టారు, దేవుని మాట కొరకు వాళ్ళు ఎలాగన అర్థనాదం చేశారు. అదేంటయ్యా, మరి మీరు దేవుని మాట వినకపోతే బ్రతకలేరా? నా దగ్గరికి రండి, ఎలా బ్రతకాలో చెప్తానని లోకం పిలుస్తుంది. ఆ తీరులో మనం ఉండకూడదు. దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుడు మాట్లాడే సమయంలో, దేవుని మాట దొరికే సమయంలో దేవుని మాట వినాలి. స్తోత్రం. నేను బ్రతుకుట కొరకు కాదు దేవుని మాట విని ఆశీర్వాదాలు మోసుకుపోవాలి. అంతేనా? దేవుడు అంటాడు, నేను మాట్లాడితే నువ్వు బ్రతుకుతావు. ఆదికాండంలో మాట చొప్పున సమస్తము చేసినవాడు, చివరికి తనకంటూ ఒక సంఘాన్ని ప్రత్యేకించుకున్నవాడు, పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం వ్రాయించినవాడు, యోహాను చేత దర్శనం చూపిస్తూ వ్రాయించినవాడు,
ఇది నా వాళ్ళందరికీ తెలియాలి, నా సంఘాలకు తెలియాలి, నా పిల్లలకు తెలియాలి. ఆత్మ లోకంతో చెప్పటలేదు, ఆత్మ లూకులతో చెప్పటలేదు, ఆత్మ దేవుని ఎరుగని వారితో చెప్పటలేదు, సంఘముతో చెప్తా ఉన్నాడు. చెవి పెట్టి వినాలి. స్తోత్రం. లైందర్యారీషత్తేతర్యో. దేవుని పట్ల నాకున్న అంకిత భావం, దేవుని పట్ల నాకున్న భయభక్తి, కనీసం ఆయన సన్నిధిలో అలాగున ఏమరుపాటుగా కాకుండా, అన్యమనస్కం కాకుండా, వచ్చాను కూర్చున్నాను అంటూ ఏమేమో మాట్లాడుకోకుండా, నేను అంటున్నాను మాట్లాడుకోకూడదా, చూడకూడదా, కొంచెం అలాగెళ్ళకూడదా అని చకచకా నేస్తారు. అవన్నీ మీ ఇష్టం, నా ఇష్టం. ఏదేం తోటలోనే దేవుడు ఆదమవ్వలకు ఇష్టానికి వదిలేశాడండి. క్రమం చెప్పటం వరకే ఏదైనా తోటలో దేవుడు వద్దు ఇలాగవుతారు, వద్దు ఇలాగవుతారు చెప్పాడు. అఫ్కోర్స్ అలాగే నా మాట చెప్పిపోయాడా? చల్లపొద్దు వేళ వస్తూనే ఉన్నాడు, సహవాసం ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. అంటే రెండు మీ ఇష్టం, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది అని వెళ్ళాడు. ఆది కాండంలో ఏదైనా వనంలో దేవుడు చెప్పిన మాట ఇప్పుడేం మారిపోలేదు. ఆ రోజు ఏదైనా తోటైతే ఈరోజు భూమి మీద సార్వత్రిక సంఘం, సంఘంలో బిక్కవోళ్ళ సంఘం, బిక్కవోళ్ళు ఇదిగో చిన్న కుటుంబం. ఏదైనా తోట అనుకుంటే ఎస్, గాడ్ సేస్ యు డూ లైక్ దిస్, డోంట్ డూ లైక్ దిస్. ఇఫ్ యూ డోంట్ డూ యూ విల్ లూజ్, ఇఫ్ యూ డూ యూ విల్ రిసీవ్. స్తోత్రం కలుగునుగాక. కనుక మరొకసారి చెప్తున్నాను, ప్రేమతోనే కాలక్షేపం వద్దమ్మా. ఆ గంటన్నర అయస్కాంతం ఇనుము అతుక్కోవటానికి ఎలా తప్పించిపోతాయో ఎలా పెట్టండి, ఇనుము మేకు ఇలా పెట్టండి, అయస్కాంతం వెల ఆడిపోతుంది. పోవాలని కాదు, అయస్కాంతం దగ్గరికి వచ్చే కొలది కొట్టేసుకుని టక్కన పట్టుకుంటుంది. దట్ ఈస్ ద వే. మన హృదయం హత్తుకోవాలి, మన మనసులు హత్తుకోవాలి. అయస్కాంతం ఇనుము చుట్టూ ఏమైనా భయంకరమైన తుక్కు, ఒక చెక్క లోపల మేకుంది, చుట్టూ చెక్క ఉంది, లోపల ఎక్కడో మేకు ఉండిపోయింది. లోపల చుట్టూ చెక్క ఇంత దొంగ లోపల ఉంది మేకు. అయస్కాంతం చుట్టూ తిరిగినా ఏమవదు. ఒకవేళ అయస్కాంతం బలమైందైతే కొంచెం అటు ఇటు ఆ లోపల మేకు కుదురుగా ఉండదు, తన లక్షణం కదా అంటుంది. ఈ బండ, ఈ మొద్దు దాని ముందుకు రానివ్వదు. దాన్ని పగలగొట్టి విడదీసామనుకోండి, రివ్వున ఎరిగి అయస్కాంతం మీద పడుతుంది. అది స్తోత్రం. ఇదంతా ఆధ్యాత్మిక జీవితానికి చిన్న ఉదాహరణలు. యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, బోధకులైనా, నేనైనా, మరొకరైనా, పుస్తకులైనా, సువార్తికులైన, ప్రవక్తలైన, బోధకులైనా, ఎవరైనా సరే ఆయన మాట శ్రద్ధగా వినాలి. స్తోత్రం. నాకు దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు అనుకుందాం. అపోస్తుడు అంటే టాప్ అదే కదా. అపోస్తుడు ఇచ్చాడు కనుక నేను మాట్లాడను, నేను మాట వినను. దేవుడు ఎప్పుడూ నాకు ఈ పదవి ఇచ్చాడు కనుక నోవే. బోధకులు, ఉపదేశకులు, లేదా తీగలు, లేదా పిల్లలు అనేటప్పటికీ మీరే మాట వినాలి. దేవుడు నా టాప్లో పెట్టాడు కనుక చెప్పటం వరకే కానీ చేయటం నాకు అనవసరం అనేది అనుకుంటే అయిపోయాడే. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభు కూడా అంటాడు, అభ్యాసం చేయాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు అవ్వాలంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే అలవాటు అవుతుంది, అలవాటుగా మారిపోతుంది. ఇక నువ్వు చేయకుండా ఉండలేవు. ప్రభు అలవాటు చొప్పున పెందల కడలేచి అరణ్యములోనికి, మనల్ని అరణ్యంలోకి వెళ్ళమంటే ఆ ఏజెన్సీ దాకా పోవాలంటే బస్సులు ఎక్కాలి. కనుక అరణ్యములోకి పోయావు యేసయ్య, నేను పోలేను కదా, మరి ఎలాగ నీ అడుగులంటే కనీసం నీ ఇంట్లో పెందల కడే లే. అది ఫస్ట్ పాయింట్. స్తోత్రం. నీకు ఒక స్థానం, ఒక స్థలం, ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకో. సింగిల్ బెడ్రూమ్, అందరూ అక్కడే ఉంటాము. ఒక మూల వాకిట్లో బయట, నీ ఇంటి వాకిట్లో బయట, నీ గేటు దగ్గర ప్రే. అరణ్యంలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు దేవుడు నీలో ఉంటాడు కనుక నీవు నిల్చున్న స్థలంలో నేను ఉంటానంటాడు, నీతో ఉంటానంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
సో యవనస్తులు, పిల్లలు, మేమైనా మీరైనా పెందల కడే లేచే అలవాటు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పండగలకు, ప్రయాణాలకు, వేరే వాటికి పెందల కడే మామూలుగా ఉండదండి. హడావిడి 12 గంటల నుంచి అలారం పెట్టుకుని లేచిపోతాం. ఎప్పుడెక్కడక్కడ వాలిపోదామా అనుకుంటాం. కొంచెం నవ్వుకున్నట్టుగా సరదాగా ఉంటుంది, కానీ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. అదేమన్నా నాకన్నా గొప్ప అంటాడు ప్రభు. నా సన్నిధిలో మోకరిల్లటానికి మెలకువ రాదు, ఆసక్తి ఉండదు. అక్కడికి వెళ్ళటానికి అలారం పెట్టుకుని మరి బట్టలు సర్దుకుని బయలుదేరతాం. 3 గంటలకి ట్రైను, అక్కడికి వెళ్ళాలంటే 2 గంటలకి ఆటో రావాలంటే 1 గంటకు లేచి ఆటో ఎక్కాలంటే కనీసం 12 గంటలకు లేచి బట్టలు సర్దుకోవాలి. పెళ్ళో పెటాకులో ఏంటో. అదేనండి, మనస్సు దేవునికి ఇస్తే ఆ స్థితి ఒకలాగా ఉంటుంది. మనసు దేవునికి ఇవ్వకపోతే ఆ భక్తి మరొకలాగా ఉంటుంది. స్తోత్రం. లాయిందరియా లతో రమశక్య తెలియారిదసి. నువ్వురా నా దగ్గరికి రా అంటే నేను రావాలనుకుంటాం, కానీ దేవుడు అడిగేది నిన్ను నన్నే. కానీ నీ మనస్సు నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి, నీ హృదయంలో చోటు నాకు కావాలి. మనసు పెట్టి ప్రార్థించు, మనసు పెట్టి ప్రేమించు, మనసు పెట్టి నా మాట విను, నాకు మనసిచ్చి నాతో నడువు. నీ మనసు నా మనసు ఒక్కటవ్వాలి. నిజానికి నీ మనసు నా మనసు అయిపోవాలి, నా మనసు నీ మనసు అయిపోవాలి. శారీరకంగా కలిగిపోయినా ముందు మనసులు కలిసిపోవాలి. సహవాసం, లవ్, ప్రైజ్ ద లార్డ్. సో మనసు ఇచ్చిన వాడు వాటికి తెల్లవారుజాము లేచి పరుగులు పెడతాడు, చెమటలు పడతాడు. అవునా? కానే కాదు. వాటి మీద మనసు ఉన్నవాడు పరిగెడతాడు, దేవుని మీద మనసు ఉన్నవాడు ఇంకోలాగా ఉంటాడు. స్తోత్రం. కనుక నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేనేమై ఉన్నాను. అదే కదా, నువ్వు దేవుడికి బిడ్డవు, దేవుడు నిన్ను కన్నాడు, దేవుడు నీకు తండ్రి అవుతాడు, నిన్ను క్షమించేశాడు, నీకు విడుదల ఇచ్చేశాడు, నీకు యేసుతో పాటు స్వాస్థ్యం ఇచ్చేశాడు. నీ మీద ఈగ వాళ్ళనివ్వడు, నీ మీద దోమ వాళ్ళనివ్వడు, నీ కింద పడనివ్వడు, దూతలు చుట్టూ పెట్టేశాడు. బూర్లు గుంపులు పడినట్టే. ఏమని చెప్పండి? ఆ బూర్లన్నీ ఏంటి చెప్పండి? వాగ్దానాలు. బూర్లు గుంపులు పడేసినట్టే. స్తోత్రం. మరి ప్రక్కన దేవుడు ఇంకొక మనసు కలిగి ఉంటాడు. ఇంకొక మనిషిని మనసు మార్చుకున్నాడని కాదు, అయోగ్యతతో అయోగ్యుడిగాను ఉన్న నిన్ను ఇలాంటి వాగ్దానాల సమృద్ధిలో పడేశాను, ముంచేశాను. ఉక్కిరిబిక్కిరైపోతావు నా వాగ్దానాలతో. ఎటు చూసిన వాగ్దానం, ఎటు చూసిన ఆశీర్వాదమే, ఎటు చూసిన దీవెన, ఎటు చూసిన సన్నిధి, నాతో సహవాసం, ఎటు చూసిన అంటే సముద్రంలో పడి మునిగిపోతే ఉక్కిరిబిక్కిరి. అలాగే దేవుని ప్రేమతో ఉక్కిరిబిక్కిరైపోతాం. అందులో పడేశాడు ఆయన. నిజానికి దేవుడు నా కోసం మనసు పడ్డాడు. మనసు అనే ఆలోచన వచ్చింది కాబట్టి లేఖనాలకు వెళదాం. మనసు అనే ఆలోచన వచ్చింది కాబట్టి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నాడు కాబట్టి నేను లోబడాలి, మీరు లోబడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నా మీద మనసు పెట్టాడు. నా మీద దేవునికి మనసు పడింది. హల్లెలూయా. లిజన్ కేర్ఫుల్లీ. దేవుడికి నీ మీద మనసు పుట్టింది, మనసు పడేసుకున్నాడు నీ మీద లోకరీతిగా. ఒకవేళ అది అలాగ అర్థం వస్తే మన్నించండి, క్షమించండి. మీరే ఆధ్యాత్మిక కొంచెం ఆ మాటను సరి చేసుకోండి మీ సిస్టంలో. దేవుడు నీ మీద మనసు పడ్డాడు, మనసు పడేసుకున్నాడు. ఎంత దూరం పోయాడు. మళ్ళా ప్రసంగం అంతా చేయను, సువార్త అంతా చెప్పను. చచ్చిపోయాడు నీకోసం. హల్లెలూయా. ఆయన అక్కడుండి దీవించలేడా? అక్కడుండి నిన్ను కాపాడలేడా? అక్కడుండి నిన్ను అన్ని రకాలుగా వర్ధల చేయలేడా? ఎస్, హీ కెన్ డూ ఇట్. అఫ్ కోర్స్ హీ కెన్ డూ ఇట్. ఆయన వచ్చి చచ్చిపోవాల్సిన పనేం లేదు. మనల్ని పిల్లలుగా చేసుకోవాలనుకున్నాడు. ఏదో ఒక అద్భుతమైన మార్గం ఏదో పెట్టాడు. వెనకాల వినిపిస్తుందండి. వినిపిస్తే చెయ్యొద్దండి. వెనకాల ముగ్గురికి వినిపిస్తుందంట. చూడండి బాక్సులు. ప్రైజ్ ది లార్డ్. నేనైనా మాట్లాడాలి గట్టిగా, లేకపోతే వారైనా పెట్టాలి గట్టిగా. ఎనీవే, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా మీద మనసు పడేసుకున్నాడు.
దేవుడు అంటే ఆది యందు దేవుడు, ఆయనతో ఉన్న దేవుడు, ఆయనలో ఉన్న దేవుడు, ఆయనగా ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరం ధరించుకొని మనసు పడేసుకొని ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మాట చెప్తుంటే నా హృదయం లేదో భారం, వేదన వచ్చేస్తుంది. దేవుడు నా మీద మనసు పడేసుకున్నాడు ఎప్పుడూ. హల్లెలూయా. మనసు పడేసుకుంటే అమ్మో నా బిడ్డను కాపాడాలి, మనసు పడేసుకున్నాను బువ్వ పెట్టాలి, మనసు పడేసుకున్నాను బట్టలు ఇవ్వాలి, మనసు పడేసుకున్నాను బింజుకారులు ఇవ్వాలి, మనసు పడేసుకున్నాను 10 అంతస్తుల మేళ్ళు ఇవ్వాలి నా బిడ్డకి. ఇవ్వగలడు అక్కడి నుంచి. మనసు పడేసుకున్నవాడు నేనిక్కడ ఆయనక్కడ మనసు పడేసుకున్నాడట, అన్నీ ఇచ్చేస్తాడట. అది కుదరదు యేసయ్యకి. అక్కడి నుంచి ఇవ్వగలడు, అన్నీ ఇవ్వగలడు. అందరిలాగే అక్కడికి వెళ్ళాం మొక్కుకున్నాం ఇది ఇచ్చాం, అక్కడికి వెళ్ళాడు మొక్కుకున్నాం అది ఇచ్చాడు, మా దేవుడు అంటూ చెప్పుకుంటున్నారు. అలాగే అందరిలోనూ ఒకడైపోతాడు. మనసు పడేసుకున్న దేవుడు నా మీద మనసు ఎలా పెట్టేసుకున్నాడంటే, నన్ను భూమి మీదకి వచ్చి నాతో తన సహవాసం ఇచ్చి నాతో కలిసి జీవించి నన్ను మళ్ళా ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆయన ఆత్మస్వరూపి కనుక, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక, నేను ఆత్మస్వరూపం ధరించుకున్నప్పుడు అంటే శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నాలో ఉన్న స్వరూపం బయటకు వచ్చినప్పుడు నా చేయి పట్టుకుని ఆయన ఉండే చోటుకి తీసుకెళ్ళిపోయి అక్కడ నువ్వు నేను కలిసి ఉండాలని ఎప్పుడూ మనసు పెట్టుకున్నాను అంటున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. కమాన్. ఇచ్చాను, కొంచెం ప్రార్థన చేశాను, 2 సార్లు స్తోత్రం చెప్పాను, ముందు కూర్చో, అవన్నీ జస్ట్ లిమిటెడ్. మనసిచ్చి మనసులు కలుపుకున్నవారు అమ్మో ఎవరు విడదీయలేరు, చూడకుండా ఉంచలేరు, మాట్లాడకుండా తెంచలేరు. హల్లెలూయా. తప్పించిపోతారు. అది లోకరీతిగా దేవుడు మనసు ఇచ్చాడు, నేను దేవునికి మనసు ఇవ్వాలట అని ఆలోచన చేసే ప్రయత్నాన్ని కాస్త బలం ఇవ్వటానికి ఈ లోక సంబంధమైన ఈ మనసు ఇచ్చిపుచ్చుకోవటం గురించి కొంచెం చెప్తున్నానంతే. కానీ ఇది శరీరమే. కానీ శరీర సంబంధమైన ప్రేమ మనసులు ఇచ్చిపుచ్చుకోవటానికే చచ్చిపోతూ ఉంటే మాట్లాడకుండా ఉండలేరు, కలుసుకోకుండా ఉండలేరు. ఒకవేళ లోకమంతా ఏకమై, కుటుంబాలను ఏకమై, నువ్వు అక్కడ పో, నువ్వు ఇక్కడ పో, కలిశారంటే చూశారంటే మాట్లాడారు, నీ అంత చూస్తా అనే రీతిగా ఉన్నా సరే అమ్మో చచ్చిపోతారు మాట్లాడుకోకుండా ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఏమంటారు, ఎలాగోలాగా దారి వెతుక్కుంటారు, ఎలాగోలా హౌ టు సీ, హౌ టు టాక్, హౌ టు సే హలో. ఇంకా ఎక్కువ కాదు కానీ తైలందరియో తరసి శరీర సంబంధమైన తుచ్చ ప్రేమకే అలాగున తప్పించిపోతూ ఉంటే అదే ప్రేమ, బట్ ఆత్మ సంబంధమైన ప్రేమ కనుక మీరు నాతో ఉండాలని, నాతోనే ఉండాలని, మీరు నేను ఒకే చోట ఉండాలని, నేనుండే చోటు మీరు కూడా ఉండాలని, నా మహిమ ఆస్తి స్వాస్యాలన్నిటిలో భాగం మీకు కూడా ఇవ్వాలని ఇదిగో వచ్చేసాను. బ్యాండ్ మేళాలతో కాదు, కొరడ దెబ్బలు తినటానికి, ఉమ్ములించుకోవటానికి అంత మనసు పడేసుకున్నాడు అన్నట్టు అనుకుందాం. ఈ రోజుకి సువార్త ఆ రీతిలో అనుకుందాం. లేఖనంలో లేదండి అని అనుకుంటే ఓకే అది ఉండనివ్వండి. లేఖనం కొంచెం అర్థం చేసుకోవటానికి, ఆయన హత్తుకునే ప్రయత్నం చేయటానికి, ఇంకా ఆయన తప్ప నాకు లోకం లేదు, ఉన్నా సరే నా బాధ్యతలు అలా నిర్వర్తించుకుంటాను తప్ప నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ ఆయనదే అన్నట్టుగా మనం జీవించుట కొరకు ఇలాంటి ఉదాహరణ మనం చెప్పుకోక తప్పదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీతో నాతో పరిశుద్ధాత్ముడు ఈ నిమిషం అంటున్నాడు, మనసిచ్చావా ఇంకా ఇవ్వలేదా? ఈరోజు ఇవ్వు. ఆయనకి మనసు ఇచ్చాడనే కదా ఆయన చేయి పట్టుకున్నావు కనుక నువ్వు నమ్మావు. ఆయన నాకు మనసు ఇచ్చాడు, నా మీద మనసు పడేసుకున్నాడు, ఉండలేకపోయాడు, వచ్చేసాడు, పోను వచ్చేసి నాతో ఉంటాడు, నువ్వు నాతో పాటు ఉండాలని తపంచిపోతున్నాడు ఆయన. నేనున్న చోట నువ్వు ఉండాలి, నేను తీసుకెళ్ళిపోతావు, నువ్వు ఒకే చోట ఉండాలి, నువ్వు నేను నువ్వు. లై లా తరియో రబ్బ సంగమ యేసయ్య మనసు, దేవుని మనసు, ఆ ప్రేమ తాత్పర్యం
గుర్తించామా? చప్పట్లు మాత్రం కాదు ఆయనకి, శబ్దాలు మాత్రం కాదు ఆయనకి, మనస్సు. ప్రైజ్ ద లార్డ్. మనస్సు ఇవ్వగలవా? నువ్వు ఆయన మీద మనసు పడేసుకుంటే ఒకలాగా ఉంటుంది జీవితం. పొద్దుట ఈయనకి మనసు ఇస్తా, మధ్యాహ్నం ఈయనకి మనసు ఇస్తా, సాయంకాలం దీనికి మనసు ఇస్తా, రాత్రి దీనికి మనసు ఇస్తా, రేపు ఉదయం ఆ స్థితికి మనసు ఇస్తా. అంటే వస్తువులనండి, వ్యక్తులనండి, హోదాలనండి, పండగలనండి. ఆదివారం యేసుకి మనసు ఇస్తా, మిగిలిన 6 రోజులు చాలామందికి మనసు ఇస్తా. హలో హలో, దేవుని చేత, యేసుప్రభు రక్తం చేత కడిగించబడి రక్షణ పొందిన వారితో దేవుడు మరి లోతుగా చూస్తూ మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు బాగుంటాయి, విందామని వచ్చిన వారు ఓకే వినండి దేవుని మాటలు. కానీ దేవుని సొత్తు నేను అనుకున్నవారు దేవుని మనస్సు ఇదిగో ఇదట. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉంటుంది చెప్పండి? నా మనసు వస్తువుల మీద పడేసుకుని నీకు మనసు ఇవ్వటం, అప్పుడు కొంచెం తృప్తిపడు, నీకు అప్పుడు మనసు ఇచ్చాను, ఆరాధన చేసి వెళ్ళాను. సోమవారం నాకు దీని మీద మనసు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, అసలు నువ్వు ఉంటే ఎవరికి? ఆదివారం కదా నేను కలుసుకోవాలి, సోమవారం నేను అది నాకు ప్రాణం, మంగళవారం నాకు ఇది ప్రాణం, బుధవారం నాకు ఇది ప్రాణం, ఉదయము అక్కడ మనసు, మధ్యాహ్నము ఇక్కడ మనసు. లైందరి ఆరిషిక్లోతరసి. అలాంటి మనసు కలిగిన వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తాడు? అక్రమం. ఎంతమందికి నువ్వు మనసు ఇవ్వగలవు? కుటుంబ పరంగా ఉంటుంది, కానీ ఆత్మపరంగా దేవునికి ఆత్మ సంబంధంగా మనం మనసు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటలు దేవుని మాటలుగానే వినాలి, దేవుని మాటలో ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. అలాగనే దేవునికి మనసు ఇచ్చిన వాడులాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు, ఒకప్పుడు సినిమాలు చూసాం కదా, కథలు విన్నాం కదా, ఇప్పటికీ సీరియల్స్ చూస్తున్నారు కదా. పెళ్ళి కాపోతుందట, మనసిచ్చి పుచ్చుకున్నారట, చివరికి పెద్దలను ఒప్పించారట. పెద్దలు కాస్త దూరంగా డిసెంబర్ 6 నెలలు దూరం పెట్టారట, ముహూర్తమో ఏంటో. సో మీ ప్రేమకు మేము అంగీకారం తెలియజేస్తున్నాము, ఓకే, సో మేము ఇద్దరిని కలుపుతాం, ఒక ఇంటి వాళ్ళని చేస్తాం అని వాళ్ళు, అదిగో ఆ నెల ఆ రోజు, ఎస్ యు ఆర్ ఫ్రీ, చక్కగా చిలక గోరింకలాగా కాపురం చేసుకుందరు కానీ అంటూ ఒక సమయం పెట్టారట. ఆయన గురించి నేను చెప్పను, కానీ అమ్మాయి గురించి అక్కో, పెళ్ళైన అక్కో, లేకపోతే ఇంట్లో ఉన్న వదినమ్మో, లేకపోతే అమ్మ కూడా కావచ్చు, పని మీద పని చేస్తుంది. కానీ వేరుశనక్కాయలు ఒలిసి గుళ్ళో పక్కకి తుక్కో పక్క పెట్టాల్సిన పిల్ల ఒలుస్తుంది, కానీ గుళ్ళేమో కింద పడేసి తొక్కలకు ఇంట్లో వేస్తుంది అనుకోండి, తెల్ల ఏం చేస్తుంది? చూస్తుంది, పాడుకుంటూ ఉంటుంది, తొక్కలు ఇలా పడేసి గుళ్ళు ఇక్కడ. సడన్గా ఆయన గుర్తొచ్చాడు, కొడుతుంది, ఇలా పడుతుంది, తొక్కలు భీమిలో పడేసి గుళ్ళు ఇక్కడ పడేస్తుంది. ఏంటి 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 ఇక్కడ కొంచెం మనసు పెట్టు, వెళ్ళిపోద్ది కానీ రేపు అంటారా లేదా? హలో, ఇక్కడ కొంచెం మనసు పెట్టు, చేతులు కాలుతాయి. ప్రైజ్ ద లార్డ్ అన్నట్టు ఎల్దిగల్లే పరలోకం. కొంచెం మనసు పెట్టు. నేను అనుకుంటాను, ఈ మధ్య నేను అనుకుంటాను, పూర్ణ హృదయంతో ఎందుకన్నాడు? పూర్ణ అని ఎందుకు ఆ మాట పాత నిబంధనల నుంచి చివరికి ప్రకటన గ్రంథం దాకా తీసుకొచ్చాడు ఆ మాట. ఎందుకన్నాడు? ఏంట పూర్ణం అంటే లెక్క 1, 2, 3 సంపూర్ణమా? 100%. పూర్ణం అంటే 0 అని. పూర్ణం అంటే 0 మన మ్యాథమెటికల్ డిజిటల్ ప్రకారం చూస్తే. సంపూర్ణం అంటే 100, 100%. పూర్ణ మనసు ఇచ్చేసేయాలి. ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో అన్న హడావళ్ళు, బోధకులు, పుస్తకాలు, అది ఆరాధన. కానీ ముందంటున్నాడు, నాకు మనసు ఇచ్చేసి ఆరాధన చేయాలి. శరీరంతో ఆరాధన ఎవరైనా చేస్తారు,
వీరందరూ శరీరంతో ఆరాధన చేస్తున్నారు పెదాలతో, కానీ కొద్దిమంది మాత్రమే శరీరము, ప్రాణము, ఆత్మ నా మీద పడేసుకుని ఆరాధన చేస్తున్నారు. అటువంటి ఆరాధకుల కోసం తండ్రి చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చేస్తే అలా భక్తి చేద్దాం సంఘమా. మనసు పెట్టి భక్తి చేద్దాం, మనసు ఇచ్చి భక్తి చేద్దాం. ఈ మనసు ఇంకొకరికి ఇవ్వలేము అన్నట్టు భక్తి చేద్దాం, లేకపోతే అక్రమమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది మనసు పారేసుకుంటారు, ఓకే. కొంతమంది మనసు పడతారు, కొంతమంది మనసు ఇస్తారు. ఏముందని కొంతమంది తెలివైన పిల్లలు, అటు మగైనా ఇటు ఆడైనా చూస్తున్నాం. గడిచిన సంవత్సరాలుగా, తరాలుగా చూస్తున్నాం. ఈ ప్రేమల్లో ఏదో స్వార్థం ఉంటుంది. అయితే అమ్మాయి వెనకాల నాన్న తాత ఆస్తులుంటాయి, కార్లుంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, పరపతి ఉంటుంది. అవతల వాడు బొట్లో వేస్తాడు. ఆ ప్రేమ నమ్మేస్తుంది అమ్మాయి. ఆ తర్వాత తెలిసిపోతుంది, నీ మీద కాదు వాడు మనసు పెట్టింది, మీ నాన్నకు నా ఆస్తి మీద మనసు పెట్టాడు. లోకం చెప్తుంది, జ్ఞానం కలిగిన వారు చెప్తారు, హెచ్చరిస్తారు. ఒక్కొక్కసారి అలాగే జరగవచ్చు చాలాసార్లు. ఆ తర్వాత రాచి రంపాన్ని పెడతాడు. భర్త కాబట్టి ఈ ఆస్తి అంతా తనకు వస్తుంది. అల్లుడు కాబట్టి ఆయన సగం సగం ఫ్యాక్టరీలు ఇచ్చేస్తాడు, 100,000 ఎకరాలు ఇచ్చేస్తాడు. మరి పిల్ల చచ్చిపోతానంటది కాబట్టి ఆ తర్వాత ఈ పిల్ల సంగతే పట్టించుకోడు, కావాల్సినవి వచ్చినాయి కదా. అలాగే పిల్లలు కూడా మనసు పడుతున్నారేమో. ఉన్నాయి అందగాడు, సాఫ్ట్వేర్, నెలకి ₹1,00,00,000 జీతం. చూద్దాం. అరే ఒరేని పిలుచుకోవచ్చు భర్తని ఇంతక్క. ఏమండి, అరే ఒరేని పిలుచుకోవచ్చు. జనాలకి కంపరం వచ్చేస్తుంది. పూర్వకాలం ఆ సంస్కారం, మర్యాదలు తెలిసిన పెద్దోళ్ళకి ఏడుస్తారు మూలకపోయి. కూర్చో మూల ముసలిదానిలాగా, పాతక చిత్తగా మేము అలాగే పిలుచుకుంటాం. సాఫ్ట్వేర్ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ₹1,00,00,000 తెస్తున్నాను, మాట తీరు మారిపోద్ది. అందుకే బైబిలు డిజిటల్ యుగంలో పనికిరాదనుకుంటే తప్పే. భర్త భార్య సిస్టమ్, మరి సాఫ్ట్వేర్లో కుదరదు. ఆ సిస్టమ్ లోబడటం, వినటం, ప్రేమించటం, పంచుకోవటం నోవే. చూసావా లేకపోతే ఇంకొకరిని చూసుకుంటా. ఈ తీరు క్రైస్తవ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వచ్చిందంటే భయంకరం. ఒకవేళ యేసుప్రభు కొంతమంది అలా మనసు ఇచ్చి వస్తున్నారు, సువార్త ఇంకో కోణంలో నుంచి వింటున్నారు. సువార్త చెప్పేవాళ్ళు కూడా ఆ కోణంలోనే చెప్తున్నారు. యేసుప్రభుని హృదయం ఇస్తే బెంజికర్లు వస్తాయి. యేసుప్రభుని మనసు ఇస్తే అబ్బో నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. సరిపోతుంది కదా కరెక్ట్గా. కనుక అవన్నీ నీకు కావాలంటే ప్రభుకు మనసు ఇవ్వు. నువ్వు కావాలయ్యాను, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, ఎన్ని నీకు. అయ్యో 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 ఎందుకు ఈ మాట మళ్ళీ దేవుడు చెప్పిస్తున్నాడు? ఇదే కదా సువార్త. అవునా? అది సువార్త ఎందుకు అవుతుంది? ఒకవేళ అలాగే విని నేను రక్షణ పొందాను, అవేవి నాకు ఇవ్వటలేదా, అయినా నాకు విడాకులు కావాలి, ఈ మాటలు వర్తించవు బైబిల్ ప్రకారం. కానీ అర్థం అవటం చెప్తున్నాను. ఇవి ఉన్నాయన్నారు, అంత ఉన్నాయన్నారు, ఇంత ఉన్నాయన్నారు. ఆయనే లింక్ పెట్టాడు నాకు యేసు ప్రభువుకి. ఎవరు? పాస్టర్ గారు లింక్ పెట్టాడు. నమ్ముకుంటేనమ్మా అన్నీ నీకు. ఆయన ఎంత ఆస్తిపడంటే ఎలియాజు చెప్పాడు అబ్రహాం గురించి. ఎవరికి? రిబ్కా అమ్మ నాన్నలకి. అమ్మమ్మమ్మమ్మ మామూలుడు కాదండి మా అబ్రహాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎనివే ఉండనివ్వండి, అలా ఉండనివ్వండి. నేను చెప్పే సువార్త, రక్షణకు నడిపించే సువార్త. అయ్యో ఈరోజు రక్షణ పొందాను అని ఆ అతిశయంతో, సంతోషంతో, అయ్యో నేను దేవుని బిడ్డనయ్యాను, రక్షణ పొందాను అని చెప్పుకునే బిడ్డ మనసులో అది మనసిచ్చిన రక్షణ. ఆయన దగ్గర ఉన్న వాటి కోసం మనసిచ్చానా, ఆయన కోసం మనసిచ్చానా? దట్ ఈజ్ ద సాల్వేషన్. ఏ సువార్త విన్నాను, ఆ సువార్తలో ఏం చెప్పారు?
నేను ఎందుకు ఆయనకి మనసు ఇవ్వాలి? హృదయం ఇవ్వు. హృదయం అనే వాక్యాల దగ్గర నిలబడ్డాడు, సరిపోతుంది అక్కడ లింకు. హృదయం ఇవ్వు, నీ హృదయం నాకు కావాలి. నీ హృదయంలో చోటు ఇస్తావా? హృదయంలో చోటు ఏంటి? నీకోసం చచ్చిపోతానన్నాడు ఆయన. నీ హృదయంలో కొంచెం చోటు ఇస్తావా? నేనంటే చోట నువ్వు చాలా చిన్నది అడిగావు, నేనే నీకు సొంతమవుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హృదయాన్ని అలాగా ఆయన పాదాల దగ్గర పెట్టేయాలి. పాట వరకు బాగుంది, రాగం వరకు బాగుంది, ఆ పల్లవి, ఆ మ్యూజిక్ అప్ అండ్ డౌన్స్ బాగున్నాయి. హృదయాలు కదిలిపోతాయి, కళ్ళు మూసుకు పాడుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ అది నిజం కావాలి యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ దినాల్లో ఏమో సువార్త ఎలాగుందో, ఈ మధ్య కాలంలో సువార్త ఎలాగుందో, ఇప్పటి కాలంలో సువార్త ఎలాగుందో, ఏం కావాలని నాకు యేసయ్య కావాలో, ఏం కావాలని నేను చర్చికి రావాలో, ఏం కావాలని వాక్యం వినాలో, ఏం కావాలని ఉపవాసం ఉండాలో, ఏం కావాలని మోకాళ్ళు వేసి చేతులెత్తి స్తోత్రం స్తోత్రం అని 24 గంటలు ఏం కావాలని, ఈ మనసు ఇచ్చిపుచ్చుకోవటం అనే మాటను లోతుల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, ఆ రుచి మనం తెలుసుకుంటే, ఎందుకమ్మా నువ్వు 3 రోజుల నుంచి మంచం పట్టినట్టుగా మానేసావు, ఉపవాసం ఉన్నావు, ఉదయం మోకాళ్ళు వేస్తావు 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు మోకాళ్ళు మించి లేస్తావు, భక్తి చెప్తున్నారు కదా, గుంటలు పడిపోతాయి అన్నట్టుగా. ఒకవేళ ఏంటట, పిల్లకి పెళ్ళి కావాలి, 1 ఎకరం కావాలి, ఓకే, అంతకాపోయినా ఇంకా ఏదో కావాలి. లైందర్యా, ప్రభు ఈరోజు నిన్ను నన్ను బాగా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ నా దగ్గర ఉన్న వాటి కోసం మనసిస్తున్నారు. నేను వాళ్ళకి ఏదో చెయ్యాలట మనసిస్తున్నారు. నువ్వు నాకు ఎందుకు మనసు ఇచ్చావా లేదా? ఇస్తే ఎందుకు ఇచ్చావు? నేను కూడా వాటి కోసమే. ఇవ్వలేదనుకో చర్చి మానేస్తాను అన్నట్టుగా, ఇవ్వలేదనుకో వాక్యం చదవడం మానేది, ఇవ్వలేదనుకో స్తుతి లేదా ఆరాధన అన్నట్టుగా మనలో మనమాట. నువ్వు వస్తే రానివ్వండి. మళ్ళీ భక్తితో పులుముతున్నారు పాలు ప్రసాద్ గారు, అనొద్దు. నోవే. మనసిచ్చిన వాడు ప్రార్థన చేయకుండా ఆయనతో మాట్లాడకుండా ఉండలేడు. మనసిచ్చిన వాడు ఆయనకు ఎప్పుడో ఉత్తరం రాశాడు. కొన్ని ఉత్తరాల సముదాయం ఇందులో ఉంది. ఆ ఉత్తరాల సముదాయం అంతా పుస్తకాల్లో చూస్తూ ఉంటే ఆయనే కనపడుతున్నాడు. మళ్ళా లేటెస్ట్గా మనకు ఉత్తరం రాయాల్సిన పని లేదు. ఈ ఉత్తరాలు చాలు ఆయనను పెనవేసుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉత్తరం చాలు. ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడు, ఆయన మనసు ఇవ్వటం అంటే ఏంటో, శరీరం ఇవ్వటం అంటే ఏంటో, స్తుతి ఇవ్వటం అంటే ఏంటో, ఇంత కానుకలు ఇచ్చాను, డబ్బులు ఇవ్వటం అంటే ఏంటో. డబ్బులు ఇచ్చి నేను అనుకుంటాను, నా మట్టుకు నేను అనుకుంటాను, ఎంత ఇచ్చానో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇవ్వగలవు యేసయ్యకి? యేసయ్య నీకు ఎంత ఇచ్చానో తెలుసా? ఆయన కోసం ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. కెన్ యూ గివ్? నో, వీ కెనాట్. లైందర్యా రీషపబ్బబ్బ. సో ఈరోజు వాక్యం ఇది కూడా వాక్యమే. ఒక పునాది వేసి తొలి మాటగా అడిగాడు నన్ను అడుగుతున్నాడు. ఈరోజు ఈ మాటలు నేను నన్ను అడుగుతున్నట్టుగా భావిస్తే మీకు చెప్తున్నాను, నమ్మండి. ఇక్కడ నిలబెట్టి నన్ను అడుగుతున్నాడు కనుక నేను ఏదో మాట చెప్పాలి కనుక ఆ మాటలు మీతో పంచుకుంటున్నాను కనుక మీరు నేను కలిసి ఒక మాట చెప్పి ఆ లేఖనాల్లోకి వెళదాం. స్తోత్రం కలుగును గాక. నేను మనసు ఇచ్చిన వాడిగానే ఉంటాను తప్ప నీ దగ్గర ఉన్న ఆస్తి కోసం నేను మనసు ఇవ్వనయ్యా, నీ కోసం మనసిస్తా. నువ్వు ఉండే చోటులో నేను ఉండాలని, అందుకోసం నేను మనసిస్తా. నువ్వు నేను అక్కడ కలిసి ఉండాలని, ఆత్మ కలిసిపోయి ఉండాలని, అందుకోసం నేను మనసిస్తా. ఈ నిమిషంలో 1 నిమిషం ప్రార్థన చేసుకుంటా. ఎందుకోసం నేను యేసయ్యకు మనసు ఇచ్చాను, ఏం కావాలని మనసు ఇచ్చాను, ఏం పొందుకోవాలని మనసు ఇచ్చాను. ఇప్పుడు పరిశీలన చేసుకున్న తర్వాత అయ్యో ఆయన కోరుకోకుండా ఆయన దగ్గర ఉన్నవి కోరుకుంటున్నాను, లోక సంబంధంగా కోరుకుంటే తప్పు అంటారు పెద్దోళ్ళు, లోకం. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆయనతో ఉండాలనుకుంటున్నాను, ఎందుకురా ఏంటంటే మనసు ఇచ్చాను. ఓహో అవునా, అసలు ఎందుకు అనుకున్నావు? మనసు ఇస్తే ఇచ్చేవాళ్ళు అనుకుంటే అంతుంది ఇంతుంది నీకు తెలుసా?
అంటుంది లోకం. ఇంట్లో పెద్దలు అంటారు, చిచ్చి అలా కాదు, అందుకోసం కాదు పెళ్ళి, నువ్వే సూత్రం, అందుకోసం కాదు, అది సరైన లైన్ కాదు, సరైన లైన్ కాదు. ఒకవేళ ఆయనకి రేపొద్దు నష్టం వచ్చి అన్నీ కోల్పోవచ్చు, ఆయన నష్టం వచ్చి ఆయన అన్నీ కోల్పోవచ్చు. కోర్స్ అప్పుడు ఖచ్చితంగా వదిలేస్తా. ఒకవేళ నష్టం రాబోతోంది, ఆయన బిచ్చగాడైపోతున్నాడు, ఒక 3 నెలల్లో రోడ్డు మీద పడిపోతాడు అనగానే ఈరోజే నేను విడాకులకు రెడీ అయిపోతా. చాలా తెలివి నాకు. ప్రభు ఏమి ఇవ్వడా నాకు? ఆయన దగ్గర ఏమీ లేవా? నన్ను కూడా ఆ స్థితిలో నువ్వు ఉండాలమ్మా, మరి రెడీగా ఉండు అంటున్నాడా? నో 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 లోకమనే పెళ్ళి కొడుకు రెడీగా ఉన్నాడు. లోకమనే పెళ్ళి కొడుకు రెడీగా ఉన్నాడు. నువ్వు నీ దగ్గరకు వస్తే ఇన్ని ఇస్తానన్నావు, ఇస్తాడని ఎవరో చెప్పారు, నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నీ దగ్గర అన్నీ పోతున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, తర్వాత ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి అని నీ దగ్గరేమో పరలోకం ఉంది, ఇంకేదో ఉంది. పరలోకం సంగతి ఎవడు చూసి వచ్చాడు, వెళ్ళేమో లేదో. కానీ నువ్వు ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, వాహనాలు కావాలా, విమానాలు కావాలా? ఈ బోధ తీవ్రం పెరిగిపోతూ ఉంది. అదే బోధ విశ్వాసులు కోరుకుంటున్నారు, అదే బోధ అనుకుంటున్నారు. ఆ బోధకే లైకులు, ఆ బోధకే వ్యూస్ ఎక్కువైపోతున్నాయి. ఎంత తుచ్చం చూడండి, దాని వెనకాల ఎంత అగౌరవం, అవమానం, అమర్యాద ఉంది. వస్తే ఇస్తాడు, వస్తే నేను తీసుకెళ్తాను, చెప్పలేదు, ఉంది అందులో, బైబిల్ చెప్తున్నాడు వాడు. కానీ సంఘాన్ని ఆయన మనసుతో మనసు ఇచ్చి పెన వేసుకున్నట్టుగా నువ్వు ఉండాలి. అలాగ ఆయన సంతోషపరచు. ఎంత సంతోషంగా ఇస్తాడు. నువ్వు నాకొద్దు, నీ దగ్గర నువ్వు కావాలి, ఇస్తావా చస్తావా? ఉపవాసం ఉంటారు కొంతమంది, అలా ఉపవాసం ఉంటారండి. దేవుడు ఇవ్వట్లేదా? కొన్ని చోట్ల ప్రభువులు ఎదుగుతున్న సమయంలో ఈ మాటలు చెవిలో పడ్డాయి విశ్వాసిగా. ఆ పాస్టర్ గారు ఎవరో చెప్తున్నారు, నేను వెనకాల కూర్చున్నా, సభలో కాదు, మామూలుగా. రావట్లేదండి, జరగట్లేదండి, కష్టంగా ఉందండి, ఇది జరగట్లేదండి, ఇది ఇస్తానని అంటున్నాడు కానీ వాగ్దానాలు, కానీ అలా ఊరుకుంటే కుదరదు. నువ్వు యాకోబు ఎబ్బెగిరెగుదేరా, ఇస్తావా చచ్చిపోమంటావా అన్నట్టుగా అడుగు. ఉపవాసం ఉండి భోజనమానే, అల్లుండి ఇవ్వకుండా ఉంటాడా? భోజనమానే, ఇస్తావా లేకపోతే చచ్చిపోమంటావా? ఆస్తి ఇవ్వకుండా ఉంటాడా అన్నట్టు బోధలు నేను విన్నాను. తర్వాత అది ఎంత తుచ్చమైన భక్తి జీవితం నాకు తెలియదు. అలాంటి విషయంలో ఉపవాసాలు ఉంటున్నట్టయితే అయ్యయ్యో నా మనసు సరిగా లేదు. అలాంటి వాటి కొరకు దేవుడు ఇస్తాడా లేకపోతే అన్నట్టుగా మోకరిల్లి ఆ ముక్కుబడి కోసమా, లేకపోతే ప్రమోషన్ కోసమా, లేకపోతే ఆ కొంచెం వాహనం కోసమా? ఎవడో అంటాడు పెద్ద అయినా, నేను 20 రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు కారు ఇచ్చాడు దేవుడు నాకు, ఉండు బ్రదరు 20 రోజులు ఉపవాసం ఉండు అని ఈయన మొదలెడతాడు. ఉపవాసం, కారు కావాలి. ఎక్కడ పోయింది చూడండి, ఎక్కడికి పోయింది ఉపవాసం, ఎక్కడికి పోయింది ఉపవాసం. నేనంటున్నాను, నేటి దినాల్లో సంఘం చచ్చిన స్థితిలో ఉంది. స్వార్థంతో నిండిపోయింది సంఘం. ఆయన వద్దు నాకు, ఆయన దగ్గర ఉన్నవన్నీ అన్నీ కావాలి. అవి పొందాలంటే స్తుతి చెప్పాలి, అవి పొందాలంటే మోకరిల్లాలి, అవి పొందాలంటే ఉపవాసం చేయాలి, అవి పొందాలంటే నేను ఏదో చెయ్యాలి. ఆయన ఏమంటాడు, నువ్వు పూర్తిగా నాకు మనసు ఇస్తే అన్నీ రెడీ, స్తోత్రం కలుగునుగాక. నేను నీకు మనసు ఇవ్వను, నీతో ఉంటాను, కానీ నా మనసు అంతా లోకం మీద ఉంటుంది. నిన్ను ఎందుకు చేపట్టుకున్నానంటే, ఎందుకు నమ్ముకున్నానంటే ఇస్తావని చెప్పారు సువార్త, ఇసి ఇవ్వాల్సిందే. ఒకవేళ నువ్వు అలాగ ఉపవాసం ఉంటే ఈరోజే నువ్వు మారు మనసు పొందాలి. అలాగే నేను ఇంతవరకు ఉపవాసాలు ఉండి ఏదో పొందుకున్నానంటే, తండ్రి నన్ను క్షమించు, యేసయ్య ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ తుచ్చమైన వాటి కోసం నీ దగ్గర మొండి పట్టుపట్టాను. నువ్వు కావాలి నాకు, నీ సన్నిధి కావాలి నాకు, స్తోత్రం కలుగును కాక. నా కోసం అన్నీ చేసేసావు, అన్నీ చేసేసావు, ఎన్నెన్నో చేసేసావు, ఇంకా ఎన్నో చేస్తానని వాగ్దానం ఇస్తున్నావు. అయినా ఈ తుచ్చమైన పెంట కోసం నేను పరిగెత్తాలా? నా పరుగు, నా మనసు, నా ఆలోచన, నా తపన అంత నీకోసమే అన్నట్టుగా మాట చెప్పి ప్రారంభించండి ప్రార్థన. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా తయారు చేసేస్తాడు. మన తలంపులు మార్చేస్తాడు, మన ఆలోచనలు మార్చేస్తాడు, ఒక్కోసారి మన ఇష్టాన్ని కూడా చెక్కేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేస్తే అలా భక్తి చేద్దాం. ఫస్ట్ ప్రయారిటీ మనసులో ఎవరికి చోటు? దేవుడు.
రెండవది ఫ్యామిలీ, మూడవది గాడ్స్ ఫ్యామిలీ, నాలుగవది సమాజం. స్తోత్రం కలుగునుగాక. ఒకటి, దేవుడు నాకు పక్కన తల్లి తండ్రి నువ్వే పూర్ణం, యు మస్ట్ లవ్ మీ. ఆయన కళ్ళలో నిప్పులతో చెప్పట్లేదమ్మా ఏంటది, ఆయన నీకోసం ఏం చేశాడో చేసి మరి కమాన్ లవ్ మీ అంటున్నాడు. ఆయన అవుట్ ఆఫ్ లవ్ హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్. ప్రేమలోనిచ్చే ప్రేమను బట్టి ఆయన అన్నీ చేశాడు నీకోసం. ఆ ప్రేమే కావాలని కోరుకుంటున్నాడు. కనుక మనం కూడా అలాగైనా ప్రేమించేవారుగా ఆయన కోసం. ఒకటి, ఆయన నాకు మధ్యలో ఎవరు రావటానికి వీలు లేదు. అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, నో వే. లైందరా ప్రభు అక్కడే చెప్పాడు, నేను ఎలా ప్రేమిస్తుంది తెలుసా, నీకు నాకు మధ్యన ఎవరు రానివ్వరు. నేను నా ప్రేమ నుంచి మధ్యలోకి ఎవడు దోడు, నో వే. నా ప్రేమంతా నీకే అంటున్నాడు యేసయ్య. నోబడి విల్ కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ. వేరు చేయలేరు. అమ్మ నో, నాన్న నో, భర్త నో, కొడుక నో. నిజానికి నిన్ను ప్రేమించటం మధ్యలో నాకు చాలా విషయాలు ఉన్నాయి. నా మహిమను నేను ప్రేమిస్తాను, నా ఆరాధన ప్రేమిస్తాను, పర్లోకంలో నా ఘనతను ప్రేమిస్తాను, నా సింహాసనాన్ని ప్రేమిస్తాను, నా సృష్టిని ప్రేమిస్తాను అనగలడు ఆయన. కానీ నిన్ను ప్రేమించడానికి ఎందుకు వచ్చేటప్పుడు అవన్నీ వద్దనుకొని నువ్వు ఆయన తప్ప మధ్యలో ఎవరు రాకూడదట. ఆయన దేవుడుగా ఉండుటకు ఇష్టపడలేదు. అసలు ఎవరు వదులుకుంటారండి ఆ పదవి, ఎవరు వదులుకుంటారండి ఆ స్తుతి, ఎవరు వదులుకుంటారండి ఆ మహిమ ఘనత, ఎవరి కోసం వదులుకుంటారండి? నేను వదులుకునేది ₹10 అయితే నాకు ఏదో ₹10 వస్తుంది కాబట్టి ₹10 వదులుకుంటున్నాను. అక్కడ కూడా వ్యాపారం కూడా చూస్తాను. నేను దేవునికి ఎందుకు భక్తి చేస్తానంటే ఈ ₹10 భక్తి చేస్తే అక్కడ నాకు ఏదో ₹10 ఆశీర్వాదం వస్తుందట. ఈ తుచ్చమైన శరీర సంబంధమైన భూ సంబంధమైన ఆలోచనతో మనసుతో భక్తి చేసేవారు వీధుల్లో ఉన్నారేమో కానీ సంఘమా సంఘ వధువా నీ కోసం ఆయన వస్తున్నాడు, నీ దగ్గర ఉన్నోటి కోసం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఒక ఆదివాడు కావాల్సింది, ఆయన కావాల్సింది. ఇది ఇమ్మంటాడు, మది ఇమ్మంటాడు, ఇది పట్టుకుపోతాడు, అది పట్టుకుపోతాడు. నా ఆయనకి ఇచ్చేయలేమో బాబు, ఇదిగో వస్తానంటే అమ్మమ్మమ్మో నా పిల్లల్ని ఇచ్చేయమంటాడే, అన్ను వదిలేసుకోమంటాడేమో. ఆయన మధ్య చెప్తాడు, నీ కోసం వస్తున్నా. పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒకవేళ లేఖన ప్రకారం చూస్తే క్రీస్తుని ప్రేమించడం అంటే పురుషుడు, స్త్రీ, అయోగ్యత, వయోజనులు, యూత్, మేజర్ అంటే పెళ్ళి, బాధ్యతలు, ఆ వయసు లేదు. క్రీస్తులో ప్రేమించాలన్నా, క్రీస్తుకు సొంతం కావాలన్నా పిల్లలని లేదు, యవ్వనస్తులని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, రోమియుడని లేదు, సమరయుడని లేదు, అధికారం లేదు, అధికారం కింద ఉండేవాడని లేదు, రాజుని లేదు, పేదని లేదు. అందరి మనసు ఆయన కావాలి. అందరికైనా తన మనసు ఇచ్చేసాడు ముందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనసు ఇవ్వటమే కాదు, నా మహిమలో నీకు చోటు గ్యారంటీ అన్నాడు. ఇంకా నాతో పాటు నువ్వు ఉంటావు. ఇంకా చెప్పాలంటే నాతో పాటు అంటే నేను 10 అంతస్తులు పైన ఉంటాను, లేకపోతే ఇంకెక్కడ ఉంటాను, మీకు అవుటర్లో ఎక్కడ వచ్చిన క్వార్టర్ ఇస్తాను అక్కడికి అన్నట్టుగా కాదు. నువ్వు నేను ఒకే చోటు ఉంటాం. వాక్యం ప్రభు స్వయంగా మాట్లాడాడు, యూ అండ్ మీ ఎట్ వన్ ప్లేస్. నా తండ్రి అంట ఎన్ని స్థలాలు, ఎన్ని వస్తాను, నువ్వు నేను కలిసిపోయి ఉంటాం, కలిసి ఆనందిస్తాం, కలిసి సంతోషిస్తాం. ఆ తర్వాత కొత్త భూమి, క్రొత్త ఆకాశం. చచ్చిపోతుంది ఈ భూమి, అంతా అయిపోతుంది, పుచ్చిపోయింది ఈ భూమి. భూమి పుచ్చిపోతే ఆ భూమి మీద ఏదో అయిపోవాలని లోకం పరిగెడతామంటే సంఘం కూడా భూమి మీద ఏదో అయిపోవాలని సంఘం కూడా పరిగెట్టి యేసుప్రభుని వాకిట్లో కూర్చోబెడుతుంటే ఏమనుకోవాలి? ఒకరోజు ఈ భూమి మహావేండ్రంతో లయమైపోతుంది, నీటితో కప్పబడదు. ఒకప్పుడు నోవకాలం నీటితో కప్పేశాడు, క్లోజ్ చేసేసాడు. ఇప్పుడు నీరు కాదు, అగ్ని. లయమైపోతుంది, భూమి ఉండదు, ఈ ఆకాశాలు ఉండవేమో కూడా. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. వస్తాను మీకోసం అన్నవాడు చెప్తున్నాడు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నా రాజ్యం, నా పరిపాలన, నేను పరిపాలిస్తాను. మీరెక్కడ ఉంటారు? స్తోత్రం కాదు, మీరు నేను కలిసి పరిపాలిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు నేను కలిసి రూల్ చేద్దాం.
ఇంత ధన్యత, ఇంత ఘనత, ఇంత హోదా నీకు నాకు ఇవ్వాలని మనసంతా నింపేసుకుని నా మాట వినండి, ఇదిగో మాట్లాడుతున్నానంటా ఉంటే ఎందుకు ఆ నిర్లక్ష్యము అంటాను నేను. అక్కడ వచ్చింది మొదటి నుంచి దేవుని మాటగానే మనసు పెట్టి వినాలి. ఇక్కడుండే వైఖరి, ఇక్కడ నాకు కనపడే వైఖరి అప్పుడప్పుడు నాకు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఏంటి చెప్పినా వినరేంటి అన్నట్టు ఏడుస్తూ ఉంటా మనసులో, మీకు కనపడదు. ఎన్నిసార్లు చెప్పినా, ఒకవేళ చెప్పించినా నువ్వేంటి నాకు చెప్పేది, ఎక్కడుంటే నాకు వినబట్టలేదా, ఉన్నట్టే కదా. ఏం బాబు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా వాకిట్లో ఉండండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా వీధిగుమ్మం దగ్గర ఉండండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా మీరు ఎక్కడున్నా పర్వాలేదు. నో వే. గాడ్ ఈజ్ ఆస్కింగ్, కమ్ ఆన్, come inside. Praise the Lord. Come inside. This is the invitation your God is giving to you. నీ మీద మనసు పడేసుకొని లోపలికి వచ్చి జాగ్రత్తగా విని నీతో మాట్లాడతాను నేను అంటుంటే, ఈ మాటలు ఏ ఉద్దేశంతో చెప్పినా మీ ఇష్టం. ఏదేం తోటలో ఆదమ్మవలు మీ ఇష్టం. ఎరుకోకోట కోలాలంటే 7 మార్లు రోజుకొకసారి నిశ్శబ్దంగా, 7వ రోజు 7 మార్లు, 7 మార్లలో 7 మార్లు కూడా నిశ్శబ్దంగానే తిరగాలి. రోజు ఒకసారి తిరగమన్నావుగా, మళ్ళీ 7 పెట్టేవంటి, పోయి 2-3 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఈ సడిగే బృందం అంటుందా, అద్భుతాలు చూడలేరు. ఆశీర్వదించేవని చేతుల్లో నేను ఉంటాను, కానీ అద్భుతాలు నాకు సొంతం కావు. ఎందుకంటే ఇలాంటి సనుగుడుతో, ఇలాంటి గొణుగుడుతో లెక్కలేసుకుని భక్తి చేస్తే పాత నిబంధన ఎందుకు వించాడు? కానీ క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం పోయింది, పాత నిబంధన జల్లం కాదు క్రొత్త నిబంధన జల్లం అంటూ లేఖనాలు ఉన్నాయి. కానీ ఎందుకు అవి రాయించాడంటే, ఆ రోజు ఆ గుంపులో మనం ఉన్నాం అనుకోండి, యెహోషువ కాపరి చెప్పాడు అనుకోండి, రోజుకొక్కసారి ఇలాగున అన్నాడు అనుకోండి, ఓహో అద్భుతం జరుగుతుంది, మనకు విడుదల వస్తుంది, ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటాం, లోపలికి వెళ్ళి శత్రువుని ఓడించేస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. రోజుకొకసారి, ఓ అంతే కదా, ఆఫ్టర్ ఆల్ నో ప్రాబ్లం. రోజుకొకసారి ఎన్నిసార్లు? రేపా, ఎల్లుండా, 3వ రోజా, సాయంకాలంకి వచ్చేస్తుందా విక్టరీ? 7 రోజులు చేయాలట. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. గుంపులు ఉంటాయి, ముందే సణుగులు, అసలు వినేటప్పుడే సణుగుడుతూ వింటారండి కొంతమంది. ఆఫ్ కోర్స్ ఆ దినంలో ఈ దినంలో ఉన్నది మనిషేనండి బాబు, వాళ్ళేం జంతువులు, మన మనుషులు కాదు. వాళ్ళు కూడా అప్పుడదే ఆ మనస్తత్వమే. ఒక్కరోజు తిరిగితే అప్పుడు వస్తే విజయము. ఇంట్లో కూర్చుంటే రాదా, పడుకుంటే రాదా? ప్రభులోకి వచ్చాక ఇంట్లో కూర్చోవచ్చు, పడుకోవచ్చు అనే వాక్యపు విధానం ముందు చూసారా? ప్రార్థనలు మానేసేలా చేస్తుంది, ఉపవాసం ఉండకుండా చేస్తుంది, దేవుని దగ్గర రాకుండా చేస్తుంది. ప్రసంగాలు ఆ తీరులోకి వచ్చేసాయి. సంఘం కలుషితమైపోతూ ఉంది. ఇంకా అపవాది యొక్క ఏజెంట్లు వచ్చేస్తున్నారు సంఘంలోకి గొప్ప బోధలు తీసుకుంటూ ఉంటారండి. గుంపు ఎర్ర సముద్రం దాటగానే అందరూ దాటారండి, అందరూ అన్ని మీద దాటారండి. 24 గంటల తర్వాత ఏదో జరిగిందండి, కాస్త నీళ్ళండి. మొదటగా సనిగింది ఎవడు? అందరూ కలిపి మీటింగ్ పెట్టుకుని సణుగుదాం అనుకోలేదండి. ఎక్కడో ఒకటి పుట్టింది పుచ్చు. ఫ్యామిలీ, ఒక వ్యక్తి ఇంత దూరం తీసుకొచ్చి అద్భుతం చేసి, ఇదేంటి చేదు, చంపడానికి తీసుకొచ్చాడు నన్ను. అయినా ఒరే అన్నా, తమ్ముడు రా, అక్కడ కులాలు ఉంటే ఏమోనో తెలియదు నాకు. తను మనసులో బాధ పంచుకున్నాడు. అవును నిజమే అని ఈడు మొదలెట్టాడు. అంతే, మొత్తం అంతా శనిగారి మోసి మీద. అంతేనండి, ఒక అడవంతా తగలబెట్టడానికి అడవంత నిప్పు అక్కర్లేదు. ఒక్క మాట, ఒక వ్యక్తి అభిప్రాయం, గలివిలి. అవన్నీ ఎందుకు రాయించారంటే కథలు, ఇలాగన్నారు, అప్పుడు మోషి ఇలా మొరపెట్టాడు, దేవుడు ఇలాగన్నాడు, అలా కథగా వెళ్ళిపోతుంది. కానీ ఆగి ఆలోచన చేస్తే ఆ నదిని దాటించడం, సముద్రం దాటించడం బాప్తిసం అయితే, ఆ దేవుని చేత నడిపించబడుతూ మోషే నాయకత్వంలో కాపరి సంఘం అని ఉదాహరణ తీసుకుంటే, అందరూ వచ్చారు బయటికి, అందరూ నడిపించబడుతున్నారు వాగ్దాన దేశంలోనికి. ఈ మధ్యలో దేవుడు అనుమతించిన కొన్ని అనుభవాలు, నిజాన్ని మరలా చెప్తున్నాను, అందరూ కలిసి స్తోత్రం చెప్పగలిగినా సణుగు ఒక్కడి దగ్గరే మొదలవుతుంది. 1 person, జస్ట్ 1 person. ఆఫ్ కోర్స్
అది వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు వ్యక్తి. అమ్మమ్మ లేదు లేదు అది నువ్వు తప్పు, అలా కాదు. మళ్ళీ ఇంకొకరితో షేర్ చేసుకుంటారు. అవును నాకు అలాగే అనిపిస్తూ ఉంది, ఒకటవుతారు. పోనీ ఊరుకుంటారా? పంచుకుంటూనే ఉంటారు, షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఒకరోజుకొక మరు తిరగాలి. ఒకరోజు తిరిగితే చాలా, 2 రోజులు తిరిగితే చాలా. అదేమైనా ఇన్ని గజాలు ఉన్నదా? కోట. ఆ కోట గోడ ఎంత ఉంటుందంటే దాదాపు 7-10 చెప్తారు కొంతమంది దైవజనులు. 7 రథాలు పక్కపక్కన అలా నిలబెట్టి నడిపిస్తే అంత వెడల్పట. 7 రథాలు పక్కపక్క నిలబెట్టి నడిపిస్తే అంత రోడ్డు అన్నట్టుగా అంత వెడల్పు కోట. దాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్తే ఆ రాజ్యం దొరుకుతుంది, లేదా కోట దొరుకుతుంది, లేదా లోపల అంతఃపురం దొరుకుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీరసం భక్తి వద్దు. నా కాళ్ళలో సత్తు ఉంది కాబట్టి నడవమంటాడు, పరిగెత్తే సత్తు ఉంది కాబట్టి పరిగెత్తమంటాడు, చేతులెత్తే సత్తు ఉంది కాబట్టి చెయ్యెత్తమంటాడు, చేతులు సత్తు లేకపోయినా చెయ్యెత్తమంటాడు. ఏసయ్య ఓచకు చేయగలిగిన చెయ్యెత్తమన్నాడు. స్తోత్రం. స్వస్థత కోసం అక్కడితో ఆగిపోకండి, స్వస్థతకు ఆగిపోకండి. చెయ్యెత్తి ఆయన స్తుతించాలి అన్నట్టు, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఘనపరచాలి అన్నట్టు. ఈ చెయ్యి పడిపోయింది కానీ ఈ మధ్యనే పడిపోయింది కానీ అంతకుముందు ఈ చేతితో దెబ్బేస్తే 10 మంది పడేవారు. పిట్టలు కూడా మనుషులు తాగే కాదు, అంత రౌడీని నేను అన్నట్టు చెయ్యి పడిపోయింది అనుకోండి. యేసు నమ్మకం స్వస్థపరుస్తాడు. కష్టపడి నమ్ముకున్నాడు, చేతికి స్వస్థ వస్తుంది. అయ్యా 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 అయ్యా. దేవుడు లోపలికి చూస్తాడు. మళ్ళీ లేపితే కొన్ని బాకీలు ఉన్నాయి. అర్థమైందా మీకు? మళ్ళీ ఇది లేస్తే నా పవర్ ఏంటో చూపిస్తా. కొంతమంది అలా నమ్ముకుంటుంటారు. చెయ్యి పైకి ఎత్తుకమన్నాడు ఎందుకు? 2 చేతులు ఎత్తి ఆయన ఆరాధన చేయాలి. ఓపుకున్న వాళ్ళు కూడా చేయకపోతే ఎందుకని చెప్పండి. హలో, ఓపుకున్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టకపోతే ఏంటి చెప్పండి? చప్పట్లు కొడితే దీవిస్తాడు. అది వదలండి. అక్కడ ఓపుకుంది నీకు. నువ్వు చప్పట్లు కొట్టేది ఎవరికి? నీ మీద మనసు పడిన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తములో పాపములో మురుకులో పొర్లుతున్న నీ మీద మనసు పడ్డాడంటే మామూలుడు కదేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. చప్పట కొడితే నా దేవుడు. ఈ సంఘంలో ఉన్నారో లేదో కానీ కొన్ని సంఘాల్లో ఉంటారు. సిద్ధాంతాలు అబో ఎంత ఖచ్చితమో. ఏది సర్కస్సులాగా మేము ఎంత ఖచ్చితంగా ఉంటామంటే తాడు మీద అలా నడుస్తామమ్మ. మా పాస్టర్లు నడిపిస్తారు. ఇలాగా పో బయటికి, ఇలాగా పో బయటికి. వ్రతాల మాదిరిగా, తపస్సు మాదిరిగా నడిపించే సంఘాలు ఉన్నాయి. నిజానికి ఒక విశ్వాసిని యేసు ప్రభు నీ మీద మనసు పడ్డాడు, నువ్వు ఆయన మీద మనసు పడ్డావా? మనసు పడేలా చేసుకో, ప్రాక్టీస్ చేయి అంటే ఆ విశ్వాసిని ఇలాగుండు అలాగుండు, చప్పట్లు కొట్టు, ఏంటి చప్పట్లు కొట్టు, ముందు రావచ్చు కదా, ఇవి అవసరం లేదు. ఒక్కసారి యేసు ప్రభు మీద ఎలా మనసు పడేసుకోవాలి వాక్యం ద్వారా ప్రభువే చెప్పారనుకోండి, ఆ విశ్వాసిని ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోబడీ కెన్ స్టాప్ దెమ్. సిద్ధాంతాలు స్టాప్ చేస్తాయి. మేము చప్పట్లు కొట్టం, మేము పాటలు పాడం, మేము ఒకటే పాట పాడతాం, ఇంకా చాలా. ఎనీవే, ఒకరోజు సైలెంట్, 2వ రోజు సైలెంట్, 3వ రోజు స్తుతి ఆరాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న మన గుంపు ఉందనుకోండి అక్కడ. హలో, అందులో మనం కూడా చిన్న గుంపు అనుకుందాం. ఆ 100,000 మంది ఇజ్రాయేల్లో మనం కూడా చిన్న బెటాలియన్, చిన్న గుంపు అనుకుందాం. పాటలేదు లేదు. యెహోషువ అంటాడు, ఆ కోట వాళ్ళు కూడాలంటే ప్రభు చెప్పారు, ఆయన చెప్పినట్టు కూలేక చప్పట్లు కొట్టుకుందాం. దేవుడు చెప్పాడు సైలెన్స్. ఇదేం సగమమ్మ బాబు, ఇదేం దేవుని ప్రజలమ్మ బాబు అనుకుంటాం కదండి. అందుకే లేఖనం మాన్యువల్ అన్నమాట. ఆ ప్రకారం చేయాలి. వాళ్ళే నన్ను ప్రభు అనాలి. నన్ను ప్రభు అనే వాళ్ళందరూ కూడా నా మాన్యువల్. ఆ మాన్యువల్ చెప్పండి, నా మనసును ఫాలో అవ్వాలి. వాక్యం అంటే మనం అనుకుంటా, అయ్యో అవో ఈ వాక్యం ఫాలో అవ్వాలంటే ఎవడికండి బాబు, ఎవడుండగలడండి బాబు అని నేను కొట్టేసుకుంటాం. నేనంటాను, ఆయన మీద మనసు పడేసుకుంటే నిప్పుల్లో కూడా దూకుతావు నువ్వు.
నిప్పుల్లో కూడా దూకుతాం. చంపేస్తాం అన్నా సరే చచ్చిపోతాను ఆయన కోసం. నేను మనసు పడేసుకున్న వ్యక్తి నోట్లోంచి ఆ మాటలు వస్తాయి, ఎక్స్క్యూజులు రావు. ఇలా ఉంటే కాదా, అలా ఉంటే కాదా. సంగమా సంగం, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన గుర్తించాడు. నువ్వు అలాగున ఆయన మీద మనసు పడేసుకోవాలట, అలాగున నీ మనసంతా ఆయనకి ఇచ్చేసేయాలట. ఒక్కరోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, 3 రోజులు అయ్యాక మరి కోట ఎంత ఉంటుందో చెప్పండి. ప్రార్థన శక్తి కేంద్రం అంత ఉంటుందా? బావి నీళ్ళు తోడుకుంటాం కదా, చుట్టూ చేదలు వేసుకుని అంత ఉంటుందా? వాక్యం చెప్తుంది ఎరుకో కోట వైశాల్యం ఎక్కడో పండితులు చెప్తారు ఇంత ఇంత అయి ఉండొచ్చు అనేదో ఆర్కియాలజీ ప్రకారం. అమ్మో, ఇంత చుట్టూ తిరిగారా? ఇంత చుట్టూ రోజుకొకసారి, అంటే రోజుకొకసారి తిరగగలిగినంత కోట అయి ఉండొచ్చు. అది కూడా స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మొదలుపెట్టి ఒక రౌండ్ వేసేటప్పటికీ ఒక రోజు ప్రయాణమంతా కోట, అంత అద్భుతం. దాన్ని దేవుడి చేతికి ఇవ్వటానికి పెట్టిన ఒక చిన్న పరీక్ష. అలాగైతేనే పడుతుంది అనుకోకండి, విశ్వాసమునకు పరీక్ష. ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రం తెచ్చినాడు, పడగొట్టలేడా ఇమ్మీడియట్గా? అలా చూస్తూ ఉండండి, దడ అగ్నిగంధకాలు తుస్ అయిపోయింది. పోండి పోండి పోండి, స్వాధీనం చేసుకోండి అనగలడు కదా. సో వాట్ ఇస్ దిస్ ఆల్ డ్రిల్. ఈ డ్రిల్ ఏంటి, 1 ఏంటి, 7 ఏంటి, 8 ఏంటి? ఫెయిత్. నేను చెప్పినట్లు నీ మాటే మాకు సమస్తం, మాకు వేరే ఉద్దేశం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా నీ మాటే అనేలాగున మనం మనసు ఇవ్వాలి. నేనంటాను విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే అదే. చేతికి దారం కట్టుకుంటే విశ్వాసం అయిపోతానా? మెడలో సిలువ వేసుకుని అదే చెప్తా ఉంది కదండి సంఘం, అదే కదండి లోకం కూడా అదే. మనసు ఇచ్చి నన్ను వెంబడించమ్మా అని ఆయన అంటూ ఉంటే మెడలో సిలువ వేసుకుని వెంబడిస్తారు, చేతులు బైబిల్ పెట్టుకుని వెంబడిస్తారు. ఓకే, లెట్ ఇట్ బి. కానీ మనసు ఇవ్వకుండా ఏంటి విశ్వాసం అంటే ఎలాగా? యేసుని నమ్ముకున్నాను, నీళ్ళలో మునిగేస్తాను, దేవుని కొడుకు అయిపోయి రేపటి నుంచి అడగటం మొదలెట్టి విమానం కావాలా, వడ్డాణం కావాలా, ఇదా బోధ? ఇదా? మీకే చికాకు ఉంది కదా ఈ మాటలు వింటుంటే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళా ప్రభు చెప్పారు, ముందే మొత్తం చెప్పేశారు. ఒకరు తిరిగి వచ్చాక మళ్ళీ రెండో పొజిషన్ చెప్తాడు. ఒక్కొక్కసారి అలాగంటాడు, మొదటి చేశాక రెండోసారి చెప్తాడు. ఒకసారి ముందే మొత్తం ప్లాన్ అంతా ఇస్తాడు. 7 మార్లు, రోజుకొక్క మారు 7 రోజులు తిరగాలి. 7వ రోజు పూర్తి ఒక్క మారు 7 సార్లు తిరగాలి, 7 times. అమ్మో, ఒకసారి తిరుగుతూనే మన కాళ్ళు ఏమయ్యాయి? ఇక్కడ ఉన్నారా యూత్? ఈ కుర్చీ అక్కడ పెడితేనే మాకు చెమటెట్టేస్తుంది. ఆ కార్పెట్లు తీయమంటేనే ఎవడు తీస్తాడు బాబు? ఊరికంటే సొమ్మ ఏమనుకోకండి. ప్రైజ్ ది లార్డ్. ఆ యూత్ వేరే ఉన్నారు. ఆ యూత్ అంతా కూడా లోయర్ సిటిజన్స్. మేము యూత్ ఉన్నాం. ఇలా మీటింగ్ అయిపోతుంది, మోటార్ సైకిల్. మరి గేర్ రేటింగ్ కూడా ఎలాగేస్తారు? ఇక్కడే టాప్ గేర్, గేట్లు గుద్దేస్తారేమో అన్నట్ట. యూత్, మీతో ప్రభు మాట్లాడరు. మీ దేవుని పిల్లలైతే బద్ధకం కుదరదు. అడిగేయమంటే అడిగేయాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి, కూర్చోమంటే కూర్చోవాలి, పని చేయమంటే చేయాలి. ఒంటికి మట్టి అంటకూడదు. దేవుని పని చేయాలంటే పని అంటేనే మట్టి, పని అంటేనే చెమట, పని అంటేనే శ్రమ, ఎనర్జీని ప్రభు కోసం ఖర్చు చేయటం. ఎవరి కోసం ఖర్చు చేస్తున్న ఎనర్జీ ఇప్పుడు నేను? ఎవరి కోసం? నేను బతకటానికి, నేను ఒక లెవెల్లో బతకటానికి ఎనర్జీ ఖర్చు చేస్తా. మరి దేవుని కోసం ఎనర్జీ, ఆయన చివరి బొట్టు వరకు ఎనర్జీ ఉన్న రక్తపు బొట్టు. శరీరానికి ఎనర్జీ రక్తం. చివరి బొట్టు వరకు రక్తం కాచాడని పాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. నీకోసం నాకు తన ఎనర్జీని సిలువకు అప్పచెప్పేశాడు. ఆయనలో ఏ బలము లేదు, ఇక ఆయనలో ఏ బలం లేదు. అంత బలహీనుడే. కంప్లీట్ ద హోల్ ఎనర్జీ హీ పెయిడ్ ఫర్ యూ. ఇప్పుడు చెప్పండి యూత్, ఇప్పుడు చెప్పండి ఏ పని చేస్తారు? ఒట్టికి మట్టి అంటకూడదు, చేతికి మట్టి అంటకూడదు, సింటోసన్ రావాలి. అన్నా సాయంకాలం 6 గంటలకి దగ్గర ఉంటాను. 6ంటికి ఫోన్ చేస్తాడు తమ్ముడు, అన్న ఒరే 6ంటికి వస్తారన్నావు కదా, మేము వచ్చేసాం. ఈరోజు మాటలతో కోటలు దాటేస్తారు కొంతమంది యూత్. ఎరుకో కోట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే,
నా వాళ్ళందరూ కూడా బలవంతులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా కోసం బలం తెచ్చుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. విజయం కావాలంటే ఎడమలు తిరుగు అన్నట్టు అలాగే తిరిగారు. సణిగారు గొణిగారు నాకు తెలియదు, కానీ 7 మైళ్ళు తిరిగాక యెహోషువ అన్నాడు, నేను సిగ్నల్ ఇస్తాను. అప్పుడు మీరందరూ కూడా నాన్ స్టాప్ ఏం చేయాలట? ఆర్భాటం చేయాలి. ఉషుష్ అంటే కుదరదు. ఆర్భాటం అంటే మీ ఆర్భాటాలే పిడుగులైపోవాలి, మీ ఆర్భాటాలే జేసీబీలు అయిపోవాలి, మీ ఆర్భాటాలే బాంబులు అయిపోవాలి, మీ ఆర్భాటాలే హ్యాండ్ గ్రైనేడ్స్ అయిపోవాలి, మీ ఆర్భాటాలే ఫిరంగులు అయిపోవాలి. నాన్ స్టాప్. ఓపికొన్నంత కాదు 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 పడే వరకు ఆర్భాటం చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం జరిగింది? కొంచెం పడిందా? ఓ పక్కన పడిందా? నో నో నో, కంప్లీట్ ప్లెయిన్. చిన్నపిల్లడు కూడా నడిచి వెళ్ళిపోవచ్చేమో, అంతగా ప్లెయిన్ అయిపోయింది. దేవుడు ఎంత అద్భుతమైన విజయం ఇచ్చాడు. ఆర్భాటం చేసినందుక అయి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పినట్లు చేసినందుకు విజయాలు, కష్టతరమైన విజయాలు కూడా సునాయాసంగా వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం యుద్ధం యెహోవాదే. నువ్వు నేను చేస్తే, భక్తి చేస్తే, ఆయన మనసిచ్చిన వాళ్ళకి భక్తి చేద్దాం. లేకపోతే కూర్చోండి, రండి, పాడండి, ఆడండి, ప్రార్థన వినండి, చేసుకోండి. కానీ మనసు ఇచ్చిన వాళ్ళు మాత్రం మనసు ఇచ్చిన వాళ్ళుగానే ఉండండి. స్తోత్రం కలుగునుగాక. అందరూ విశ్వాసులు కాదని నేను చెప్పుకున్నాం కదా మొన్న ఎక్కడో. అందరూ సంఘమే కానీ అందరూ విశ్వాసులు కాదు. మరొక చోట పౌలు అంటాడు, కొంతమంది అవిధేయులైన పిల్లలు. యేసుక్రీస్తుకు అందరూ పిల్లలు అయ్యారు క్రీస్తు ద్వారా. కొంతమంది పిల్లలే కానీ అవిధేయులైన పిల్లలు. వాళ్ళు ఏం పొందుకున్నారో, ఎవరికి మనసు ఇచ్చారో, ఎందుకు మనసు ఇచ్చారో, ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో ఏముండదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని మనకి స్తోత్రం. సునాయాసమైన విజయం ఇచ్చేశాడు. అలాంటి దేవునికి ప్రభు నిన్ను నన్ను మరలా ఈ మధ్యాహ్నం అడుగుతున్నాడు. ఆ రోజు చేయి పట్టుకోవటానికి ఇష్టపడుతూ చేయి చాపినప్పుడు ఏమడిగాడు? చేయి చాపటానికి ముందు ఏం చెప్పటం ప్రారంభించాడు? చేయి ఏం చెబుతూ చాపాడు? చేయి చాపిన తర్వాత ఏం చెబుతూనే ఉన్నాడు? నువ్వు నేను చేయి పట్టుకునేటప్పుడు కూడా ఏం చెబుతూనే ఉన్నాడు? ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు కూడా ఏం చెబుతూనే ఉన్నాడు? ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నా మనసు నీకు ఇస్తున్నాను, నీ మనసు నాకు ఇవ్వాలి. ఐ వాంట్ యువర్ హార్ట్, ఐ వాంట్ యువర్ హార్ట్, ఐ డోంట్ వాంట్ యువర్ బాడీ. ఒకవేళ మీ శరీరం పరిశుద్ధాత్మ మందిరం, దేవునికి ఆలయం, ఓకే. మనసిస్తే శరీరం కూడా ఇచ్చేస్తాం, మనసిస్తే మన ఇష్టాన్ని కూడా కాళ్ళ దగ్గర పెట్టేస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్న ఇబ్బంది వస్తే జరగలేదు, ఈయన ప్రార్థన చేసాడు జరగలేదు, ఆయన వచ్చి ప్రార్థన చేసాడు జరగలేదు, ఈ పెద్దోళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసి జరగలేదు, ఏం జరగటం లేదు. మళ్ళీ పోతానమ్మా. ఉన్నారు విశ్వాసులు, వాళ్ళు యేసుప్రభు కోసం రాలేదు, ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ మారు మనసు లెక్కనానుసారంగా కాదు, దేవుని దగ్గర ఉన్న వాటి కోసం వస్తున్నారు, దేవుని కోసం రాలేదు. పాపంతో ఉంటాము, అన్నీ మాకు కావాలి, ఆ ఉద్దేశంతో వస్తున్నారు. బాబా మేము పాపం నుంచి బయటపడితే చాలు, ఇవి ఉన్నా లేకపోయినా అంటూ రావాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. క్యాన్సర్తో నువ్వు చచ్చిపోతావు 3 సంవత్సరాలు ఉంటే, నాకు బంగారం కావాలి, 3,000 కావాలి, అవి కావాలి అని అడుగుతున్నాడంటే పేషెంట్ ఏమనుకోవాలి? డాక్టర్ని బతికించండి అయ్యా, కనీసం ఇన్ని ఉండాలి, బతికించండి అయ్యా, కనీసం ఇవన్నీ ఉండాలి, బతికించండి అయ్యా, కనీసం ఇవి కూడా లేకపోతే అలాగ బతికించండి అయ్యా, ఎంత సంపాదించుకోవాలి, బతికించండి అయ్యా. ఇలాగున ఈ ఉద్దేశ ప్రార్థన అంటే ఆలోచించేయండి అంటాడు పరిశుద్ధాత్మ. ఇవన్నీ దేవుడు నిన్ను నెట్టేసి కొట్టేసి మొట్టేసే మాటలు కాదు, మనసిచ్చినవాడు గనుక మాట్లాడుతున్నాడు, మనసిచ్చినవాడు గనుక మాట్లాడుతున్నాడు. ఇట్స్ అప్ టు యూ. ఏదేని తోటలో ఆదామవలరా, ఇట్స్ అప్ టు యూ. నేను చెప్పినట్టు మీరు ఉంటారా ఉండరా, ఇట్స్ అప్ టు యూ. ఇబ్బంది ఏమి లేదు. నా చేతుల్లో కత్తులు ఏమీ లేవు, నా కళ్ళే కత్తులు, నా మాటలే కత్తులు.
కానీ ఇప్పుడు సంఘాన్ని దేవుడు కూడా బ్రతిమలాడుతున్నాడని అంటే బాగుంటుందా, గద్దిస్తున్నాడంటే బాగుంటుందా? ఎవరికి వాళ్ళమే తీసుకుందన్నమాట. కానీ ఆయన చేతిలో కత్తుందా, ఖాళీగా ఉంది చెయ్యి. పోనీ కొడదామని చేద్దాం అనుకుంటాడని ఊహకు కూడా అతీతంగా చేతికి మేకేసేసుకున్నాడు. నిన్ను కొట్టడానికి చెయ్యి రాదు, నీకు పెట్టడానికే చెయ్యి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో డూ ఇట్ యాజ్ యు లైక్. మళ్ళా 2 వచనాలు చదవటానికి ముందుకు వెళుతూ, కొన్ని వచనాలు చదవటానికి ముందుకు వెళుతూ దాదాపు సమయం అవుతా ఉంది ఆరాధన. ఇక్కడ సబ్జెక్ట్ వేరు, ఇక్కడికి వస్తున్న సబ్జెక్ట్ వేరు. అవును, దేవుడు అకస్మాత్తుగా తన సబ్జెక్ట్ మారుస్తాడు. నేను అనుకుంటున్నాను, ఈరోజు ఈ మాటలు విన్న నువ్వు నేను దేవునికి సంపూర్ణంగా మనసిస్తామనే ఆశతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆశతోనే, కళ్ళల్లో నిప్పులు కాదు, చేతుల్లో కత్తి కాదు. నువ్వు వింటావా, రేపటి నుంచి నీ సంగతి చూడనా, కాదు, ఆ మాట కాదు. ఈ రోజైనా మనస్ఫూర్తి అనే భావనతో నువ్వు ఉండు. నేను యేసుకు మనసు ఇచ్చేసాను అనే ప్రాక్టీస్ మొదలెట్టు. అది అభ్యాసం చేయి, ఆ ప్రాక్టీస్ మొదలుపెట్టు. అప్పుడు నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అన్నీ తెలిసిపోతాయి. ఎలాగ ఉండాలో ఎలా ఉండకూడదో అఫ్కోర్స్ ఆ లైన్ నీకు తెప్పేస్తుంది. వెనకాల ఉన్నవాళ్ళు, ముందున్నవాళ్ళు, 80 సంవత్సరాలు నాకెందుకండి ఇవన్నీ, 70 సంవత్సరాలు నాకెందుకు ఇవన్నీ, పిల్లలు పెద్దోళ్ళే పెళ్లి చేసేసాము, ఏదో ముక్కుతూ మూలుగుతూ వచ్చిపోతున్నాం, ఎందుకంటే మాకు ఈ బోధలు పడుకుంటాం. నో వే. ఎందుకంటే వాక్యం, వృద్ధుడు కదా, నీతో నాకు పని లేదు, వృద్ధుడు కదా, నువ్వు నాకేం చేయగలవు, వృద్ధుడు కదా, నీ మనసు నిండా మానవులు, మనవరాళ్ళు, మునుమనవులు, వాళ్ళకి ఏం చేయాలి, ఏం ఇవ్వాలి? ప్రభా, నా మునుమనవుడికి ₹1,00,00,000 ఉద్యోగం, నా మునుమనవుడికి రక్షణ ఇవ్వని ఎవడు అడగడు. నా మునుమనవరాలకి అందగాడు రావాలి, రాజా లాంటి వాడు రావాలి, అందుకోసం ఉపవాసం ఉంటుంది. అది తల్లి షుగర్ తోటి రక్షణ కుదరదు. ఎన్ని అడిగినా ఏం తెలిసి, రక్షణ దగ్గరికి వచ్చే మాత్రం నీ చిత్తం దేవా, సంబంధాల కోసం మాత్రం నా ఇష్టం దేవా. వృద్ధులకు చెప్తున్నా, నేను వృద్ధుడినే లేండి, 50 దాటిపోయినాయి, 70 దాటిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మనకి స్తోత్రం. మీకేదో చెప్తాను అనుకోకుండా నాకు నేను చెప్పుకుంటున్నా. శరీరానికి వస్తుందేమో 60, 70, 80, జుట్టుకు వస్తుందేమో 70, 80, పంటికి ఊడిపోతూ చెప్తుందేమో అయిపోతున్నావురా బాబు నువ్వని. మనసుకు వృద్ధాప్యం లేదు, ప్రేమకు వృద్ధాప్యం లేదు. హల్లెలూయా. ఆరాధనకు వృద్ధాప్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వృద్ధాప్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. సజీవుడు నిత్యము ఒకేలా ఉంటాడు ఆయన. ఎక్కువగా నాలాంటి ముసలోళ్ళు అయిపోయినకి నేనేం చేయగలను, ముసలోడు అయిపోయినకి ఏం చేయాలి, వరే మీరు చేయాలి, ఎలాంటి బాబు అంటాం. నువ్వు చేయగలిగింది చేయాలి, చేయవలసింది చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, యోవేలు గ్రంథం దగ్గరికి ఒకసారి మనసు ఆలోచన చేస్తే చూడకర్లొద్దు. పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, కానీ నోట్లో వేలెట్టుకుంటారు అన్నట్టు పిల్లలు. వీళ్ళకి అప్పుడైనా ఆత్మ ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళేం కళలు కనాల్సిన పని లేదు, వాళ్ళేం పెద్ద సేవలేం చేసే అక్కర్లొద్దు. వాళ్ళకి నా ఆత్మ ఎందుకు? అర్థమవుతుందా మీకు? యోవేలు గ్రంథం మనసులో పెట్టుకోండి. వాళ్ళకి నా ఆత్మ ఎందుకు? సేవ చేసేటప్పుడు ఆత్మ, సేవకు సమర్పించుకున్న తర్వాత నూనె పోసేటప్పుడు ఆత్మ. చిన్నపిల్లలకి ఆత్మ ఎందుకండి? ఒక దేవుడు అయ్యా నా మనవడికి ఆత్మ కావాలి అని అన్నారు కూడా ఎవరైనా అంత రోషంగా మనసుపడి. ఒకవేళ ప్రభు ఇలాగంటే మరి యోవేలు గ్రంథంలో నీ వాగ్దానం ఏమైపోతుందయ్యా? పిల్లలు కలలు కంటారన్నావు, పిల్లలు ప్రవచనాలు చెప్తారన్నావు, పిల్లల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, ఆత్మతో నింపేస్తాను, నువ్వే కదా చెప్పావు అనరా ఈ వ్యక్తి? మనం మట్టుకంటున్నాను, మళ్ళీ ముసలోడైపోయాను, చప్పటి కొట్టి ముసలోడైపోయి నేను ముందు రావడం, ముసలోడైపోయి నేను కూర్చోవడం, ముసలోడైపోయి నేను ప్రార్థన చేయటం ఏంటి, ముసలోడైపోయినా అన్న వాళ్ళకి ప్రభు చెప్తున్నాడు. పిల్లలు చంటి పిల్లలు వాళ్ళకి ఎందుకు ఆత్మ? యవ్వనస్తులు తొట్టిల్తారు వాళ్ళకి ఎందుకు ఆత్మ? ముసలోళ్ళు చేయలేగదు, కాళ్ళు లేగదు, అడుగు వేయగలు కూడా అడుగు వేయలేమని చెప్పేసి యాక్షన్ చేస్తుంటారు కొంతమంది, వాళ్ళకి నాకు ఆత్మ ఎందుకు అని అనుకోవచ్చు కదా. సేవ చేసే వాళ్ళకి, చప్పట కొట్టే వాళ్ళకి, ఆరాధన చేసే వాళ్ళకి, చర్చకొచ్చి పోయే వాళ్ళకి ఆత్మ కావాలి. కానీ లేఖనం చెప్తుంది
అంత్య దినములలో ఆ కాలములో నేను అందరి మీద నా ఆత్మను చిలకరిస్తాను కాదు, ఇస్తే మటుకు అలాగిస్తాడండి ఆయన, కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు నేను ఆదివారం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదు, ఈ పరుపును సంపూర్ణ అలాగంటారు. ఈయనేమో నేను చిలకరింపుల భక్తి చేస్తాను, ఈ రోజు వెళ్తాను, ఈ రోజు వెళ్ళను, ఈ రోజు ఇంత ఉంది కాబట్టి అంత ఉంది కాబట్టి చివరిలో వెళ్తాను, మధ్యలో వెళ్తాను, వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాను, ఎందుకంటే బయట ఎంత ఆదాయం, బయట ఎంత పెద్ద అవసరం, స్నేహితుడు, బంధువుడు. ఈయనేమో చిలకరింపులు కాదు, ఆశీర్వాదం, కుమ్మరి మొదలు. ఆయన ఆత్మను కుమ్మరిస్తారంటే మామూలు సంగతి కాదు. ఆయన ఆత్మను కుమ్మరించడం ఆయనే. వాళ్ళ మీదకి నేను కుమ్మరింపుగా వచ్చేస్తాను, నేను సొంతం చేసేసుకుంటాను అన్నట్టు. ఏమంటున్నాడు యోవేలు? ఆ దినములలో పిల్లల మీద, కుమారుల మీద, కుమార్తెల మీద, యవ్వనస్తుల మీద, పనోళ్ళ మీద, పనికత్తెల మీద, యజమానుల మీద, రాజుల మీద, వృద్ధుల మీద, ఇక వీళ్ళ వల్ల లేదు, అంచెదినములు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తుంటే ఆత్మనిస్తాను. మరి నీకు నాకు ఎందుకు వచ్చింది ఈ అడ్జస్ట్మెంట్లు? ముసలుడు కాబట్టి అంటున్నావు. ఆయన ముసలుడుగా చూడలేదు నిన్ను, నేను ఒక కొడుకుగా చూస్తున్నాడు. నువ్వు ఆయన ఆరాధన చేయాలి, ఆయన దండం పెట్టాలి. ప్రభా నీ ఇష్టమే నా ఇష్టమయ్యా అనాలి. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనవడు మనవరాలు పెళ్ళిడికి వస్తే ఇంతోడు కావాలి, ఇంతోడు కావాలని ఆపు. నిజంగా నీకు మెచ్యూరిటీ ఉంటే ఆ ప్రార్థన చివరిలో చేయాలి. రక్షణ 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 రక్షణ. కానీ అది ఇస్తున్నాడు దేవుడు, కానీ అనుకుంటాడు ఇది అడగాల్సింది పోయి ఇది అడుగుతున్నాడు. రోజు ఉపవాసం ఉండి ఇది అడుగుంటే ఆ బిడ్డని రక్షలోనికి ఆకర్షించేవాడిని. ప్రత్యేకంగా పుట్టినప్పటి నుంచి పెద్దింటి బిడ్డ అవ్వాలని ఈ పెద్ద ఆవిడ ఆయన బోధ అదే, ఆయన ప్రార్థన అదే. తప్పని నేను అనను. ఒకడి లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని, లేదా ఒకళ్ళు ఉన్నదంతా కూడా నా మనోడికి ఇవ్వయ్యా అని నేను అడిగి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేనికి లోటు లేకుండా అంతా ఇచ్చేయి బాబు అని ఉపవాసంలో నేను ప్రార్థన చేయటం ముఖ్యమా? ఆ వ్యక్తిని ఆత్మను తన ఆత్మను నరకలు పడుకుండకుండా సంపాదించుకునే జ్ఞానం నా మనవడికి ఇవ్వు. రారా చిచ్చుకంటే కుదరదు. ఆ జ్ఞానం, ఆ మూర్ఖత్వం తీసేయి. ఇహలోక దేవత మూర్ఖత్వం అని తెర కంటికి పెట్టింది. నువ్వు ఆ తెరను ఛేదించగలవు, ఎరుకో కోటను కూలగొట్టినట్టుగా ఛేదించగలవు. ఆ బిడ్డ స్వయంగా తననుడితో తాను నాకు ఏసు కావాలి అనేలాగున నువ్వు చేయవయ్యా అని ఉపవాసం కడుపు కొట్టుకుని ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది పెద్ద తల్లులు మీరు నేను ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇది తప్పు అనటం లేదు, ఇస్తున్నాడు ఆయన, అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కూటంలో సాక్ష్యాలు కూడా చెప్తున్నాం, పెద్ద విందులు చేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనలో మన మటుగానే ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లలు మీకు అనవసరం, యవ్వనస్తులు మీరు ఊరికే ఇదిగా ఉంటారు, తొట్టెళ్తారు, మీకు కూడా నా ఆత్మ అప్పుడే కుదరదు. వృద్ధులు ఏం చేయగలరు? మీరు నాకు ఇంకా ప్రతిదానికి చనుక్కుంటారు, గొనుక్కుంటారు. చేయగలిగి కూడా చేయరు మీరు, రాగలిగి కూడా రారు మీరు, వినగలిగి కూడా వినరు మీరు. అయినా సరే మీకు ఆత్మ ఎందుకు? ముసలోళ్ళు మీరు నాకెందుకు, ఇంకా మీ వాళ్ళు నేనేం పొందుకుంటాను? నోవే. ఆత్మనివ్వటం, ఆత్మ పొందుకోవటం అంటే కేవలం రక్షణ కాదు, ఆయనకేదో పని చేసి పెట్టాలి కాదు. ఆయన మనసు పడ్డాడు, మనసు పెట్టాడంటే తనవన్నీ కూడా పిల్ల పెద్ద యవ్వనస్తులు ఏం చూడట, అందరికీ తీసుకోండి అంటాడట. ఇలాంటి దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నాం? ఇలాంటి దేవుణ్ణి ఏ మనసుతో వాక్యం వింటున్నాం? ఇలాంటి దేవుని సన్నిధిలో ఈ ఉద్దేశంతో సాగపడదు. ఏం వస్తుంది అక్కడికి వెళ్తే? గడిచిన దినాల్లో ఒక్కోసారి ఇక్కడ పరుగులు వచ్చే వాళ్ళని కొంతమంది సంఘస్థులే ఇలాగ అన్నట్టుగా గాలి చెవులు పడింది. సెల్ ఫోన్ గాలిలో నుంచి వస్తుంది, టవర్ నుంచి టవర్. తొందరగా వెళ్ళిపోయిన మేము అక్కడ దొల్లే ఎక్కలొద్దులే, నీకేం పెద్ద బంగారం వచ్చేదిలే, కొంచెం నిదానం కుదురు, మనం అందరం కలిసి వెళ్దాం, ఏం వెళ్ళిపోక్కర్లేదులే, నీకోసం వాళ్ళు దండలు పెట్టుకుని లేరు అక్కడ అని సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొన్ని సంఘాల్లో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మనసు ఇచ్చిన వాడు అయితే, నేను చెప్పాల్సిన పని లేదు, ప్రభువుకు మనసు ఇచ్చిన వాడు అయితే ప్రభు మనసు నీ మనసుతో మాట్లాడుతుంది, ప్రభు ఆత్మ నీ ఆత్మతో మాట్లాడుతుంది. అలా నువ్వు చేయాలి, ఎవరు చెప్పింది కాదు. ఎందుకంటే వాళ్ళు నీ కోసం చచ్చిపోలేదు, నేను నీ కోసం చచ్చిపోలేదు. నీకు నేను పరలోకం ఇవ్వటం లేదు, నోవే. నేను చెప్పినట్టు పరలోకం ఇస్తున్నా, నోవే. గెట్ అవుట్ అంటాడు నన్ను.
పాస్టర్ గారు చెప్తే దేవుడు పరలోకంలో చోటు ఇస్తారట. అసలు పరలోకంలో చోటు పాస్టర్ గారే పట్టాలు రాసిస్తారట. ఉన్నాయి కొన్ని సంఘాలు అలాగా. పరలోకం వెళ్ళాలంటే వాక్యం అని అవసరం. పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తే కూర్చోమంటే కూర్చుంటే, నుంచోమంటే నుంచుంటే, పాస్టర్ గారు సంతకం చేసి యేసుప్రభుకి ఇస్తాడు. వెంటనే వచ్చేయండి బాబు, ఆయన ఇచ్చాడు కదా నీకు, వచ్చేసే కూర్చో అంటాడట. అన్నట్టుగా కొన్ని సంఘాలు. కాపరే కావచ్చు, కానీ కాపరి పైన ఇంకో ప్రధాన కాపరి ఉన్నాడు. యాజకుని పైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే చివర. ఆయన పైన ఎవరు యాజకులు లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పైన ఎవరు ప్రధాన కాపరి లేరు. వింటున్నావా సంగమా? బైబిల్ పట్టుకుని త్వరగా వెళ్ళాలమ్మా అనుకుంటూ పళ్ళని చక్కపెట్టుకుని వీధిలోకి వచ్చి ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని ఎవరైనా అంటే, అవును ఇంటి చేసేది ఏముంది, ఆడికెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుంటాను, గంట తర్వాత ఎలాగ చర్చ్ మొదలు పెడతారు అని అంటే నేను వస్తాను, నేను కలిసి వెళ్దాం అని కాకపోయినా, ఎవరు లేకుండా ఏం వెళ్తావు, ఎవరు ఉంటారు అక్కడ, వెళ్ళి ఏం చేస్తావు అక్కడ అని చెప్పి సలహా నేనంటాను, నా మనసు నాకు చెప్పింది. నా మనసుతో ప్రభువు చెప్పాడు, నేను వెళ్తాను, కూర్చుంటాను, కూర్చుని ఆయన ఆరాధన చేస్తా, ఆయన దగ్గర కూర్చుని ఆయన ఆరాధన చేస్తా, ఆయన ముఖం పెట్టి చూస్తా, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేరంటారా సంఘాలు అలాంటి వాళ్ళు? లేరంటారా సంఘాలు అలాంటి గుంపులు? ఆ పని చేసేస్తే నీకు ప్రతి ఒక్క ఆశీర్వాదం వచ్చేస్తా, పరిచర్య చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుందా, పాటలు పాడేస్తే ఆశీర్వాదం నాకు రాదా, వెనకాల కూర్చుంటాను. వెనకాల కూర్చున్నావు, కానీ నీ మనసు ఎప్పుడు ముందుండాలి, నీ ఆలోచన ఇప్పుడు ముందుండాలి, నీ తలపు ఇప్పుడు ముందుండాలి, అది క్రియలో కనపడాలి. నువ్వు రాలేకపోయినా 10 మందిని పరిగెత్తించాలి. నేనైతే ముసలునైపోయాను, కాళ్ళు వణుకుతున్నాయి, చేత్తో కర్రతో రావాలి, పెద్దోడు పరుషుడు పరిగెత్తరా బాబు చర్చకని చెప్పాలి. ఆ సంఘాలేవి, ఆ బోధలేవి? నేనంటాను అసలు బోధలన్నీ కూడా ప్రభువులో బలపడటానికి వాక్యం వినాలి అని ఉన్నాయి, వాక్యం లేవని అనను. కానీ నిజానికి నీవు నేను రోజు మనసు ఇవ్వాలా అంటే అది కూడా తప్పే అవుతుంది. ఒకసారి మనసిస్తాం, కానీ రోజు ఆయన మనస్తత్వం తెలుసుకుని బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజే ఒక నిమిషమే మనసిస్తాం, రోజు శరీరాన్ని ఇస్తాం, రోజు అవయవాలు ఇస్తాం. అవునా? రోమిలకు రాసిన పత్రికలో ఉంది కదా, సజీవయాగముగా సర్వాంగ హోమముగా అన్నట్టు మీ శరీరములను లేదా మీ శరీర అవయవములను ప్రభుకి బర్న్, పాగకరకు తగిలించి మళ్ళీ పెట్టుకున్నాడు కాదు. ప్రభుకి అప్పచెప్పాడంటే పాగకరకు తగిలించి ప్రభుకి ఇచ్చాము. మళ్ళా నువ్వే అర్పణ, బలి అర్పణ, బర్నింగ్ కనపడదు. ఇంకేమి నాది మళ్ళీ వేసుకుంటాను, నాది మళ్ళీ తెచ్చుకుంటాను, కొంచెం ఉన్న సరే పర్లేదు పట్టుకెళ్తాను. బలి అంటే చెప్పండి, క్లోజ్ ఇష్యూ. దానికి నీకు బంధం అయిపోయింది, కనపడదు ఇంకది. స్తోత్రం. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను చెప్పినందుకు కాదు, ప్రభు మాట్లాడుతున్నాడని స్పృహ కలిగిన వారి చేతులతో దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది నీ క్షేమం కోసం, నా క్షేమం కోసం. ఇదంతా కూడా నీ మనస్సంతా ఆయన కావాలని మరలా చెప్తున్నాడు. నీ కుటుంబం నేను చూసుకుంటా, నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీ స్థితిగతులను నేను చూసుకుంటా. ఎప్పుడో చెప్పే నీ చేపట్టుకున్నాను, నీకు దేవుడుగా ఉంటా, నీ సమస్తము చూసుకుంటా, కంటికి రెప్పలాగా అన్నట్టు. ఈరోజు మరలా ఏం చెప్తున్నాడంటే, నిజముగాను నాకు మనసు ఇచ్చిన వ్యక్తిగాను ఉండరా బాబు. హల్లెలూయా. గడికొకలాగా యేసుప్రభు మారిపోతే ఇంకేముందండి బాబు మన బ్రతుకు. నిరీక్షణేంటి? ప్రొద్దున వస్తే యేసుప్రభు దీవిస్తాడు, మధ్యాహ్నం వస్తే కోప్పడతాడు, సాయంకి వస్తే మాట్లాడు యేసుప్రభు అన్నట్టుగా లేఖనాలు నేను బోధలు చేస్తాను. పొద్దురిచ్చేవనుకో యేసుప్రభు సంతోషంగా ముద్దెట్టుకుంటాడు, మధ్యాహ్నం వచ్చేవనుకో యేసుప్రభు కోపంగా నీతో మాట్లాడతాడు, సాయంకాలం వచ్చేవనుకో ఆయన మాట్లాడడం. దానికి ఏదో కారణాలు ఉంటాయి. కానీ మనసిచ్చి ప్రాణమిచ్చిన యేసు నీవు నేను బాగుండటం కోసం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట లేకపోతే జీవం లేదు, ఆయన మాట లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆయన మాట లేకపోతే ఊపిరి లేదు, ఆయన మాట లేకపోతే సృష్టి లేదు. ఈ రోజు వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుకనే, ఆయన మాటలోంచి వచ్చిన ఊపిరి ఇంకా ఉన్నది కనుకనే సృష్టి వెళ్ళిపోతూ ఉంది ముందుకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గ్రేట్, సో పవర్ఫుల్. ప్రభుని ఇలా చూడకండి, ప్రభుని ఇలా చూడకండి, చూడొద్దు. మనం చూడకండి అంటే మీకు బోధ నాకు కాదని కాదు, చూడకూడదు మనం అలాగా. మీరైనా నేను నన్ను కలుపుకుని మీతో చెప్తున్నా, నేను మనసు ఇచ్చిన వాడుగానే సేవ చేయాలి. భార్య కోసం సేవ, పిల్లల కోసం సేవ, ప్రభు కోసం సేవ. సేవ అంటే అది
లోకం కోసం సేవ, డబ్బుల కోసం సేవ. కమాన్ 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 కమాన్. సేవ చేస్తున్న వాళ్ళు, సేవ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, ఒకవేళ దేవుడు రేపు సేవకు పిలిస్తే, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, అలా ఉండాలి సేవ. మనసు పెట్టి సేవ చేయాలి, మనసు ఇచ్చి సేవ చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపించబడతామని చెప్పుకుంటారు కొంతమంది. భార్యలు చెప్పాలన్నిటికీ. ఆవిడ పర్మిషన్ ఉంటే కానీ చేయకూడదు. పరిశుద్ధాత్మ చెప్పారనుకోండి, నో నువ్వు ఇంట్లో ఉండాలి, ఈరోజు అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ ఏమైపోతారు, నాకు అక్కడికి వెళ్ళాలి, ఇస్తావా, వస్తావా, చేస్తావా అని మొదలెడతారు కొంతమంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సరే 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 అన్నట్టు అడ్జస్ట్మెంట్లు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. అసలు నమ్మిన విశ్వాసనే పరిశుద్ధాత్ముడు ఆ సభలో తీసుకొచ్చేస్తాడు. చావైనా బ్రతకటమైనా యేసుకోసమే. ఆ టార్గెట్ మన గుండెల మీద రాసుకుందాం. ఆత్మ మీద దేవుణ్ణి రాయమందాం. నేను సొంతంగా రాసేసుకుంటే డిలీట్ చేసేసుకుంటానేమో. కొన్ని రాతలు చెరగవట, కొన్ని కెమికల్స్ వచ్చాయి, అవి కూడా చెరిగిపోతాయి, డిలీట్ అయిపోతాయి. స్పెషల్ కెమికల్స్ ఏ వచ్చాయి, ఏం లేకుండా తుడిచేస్తాయి. కనిపెట్టుకుంటున్నారు జనం, రాసిన రాతలు కూడా చెరిగిపోతాయి. అబ్బాయి లేదండి బాబు, అయినా సరే ఇదిగో అది వచ్చింది, ఇది వేస్తే పోతుంది. మనం రాసుకుంటే అలాగ ఉంటాయి. అది చెరిగిపోవడం కూడా మనమే కనిపెట్టుకుంటాం చాలా విషయాలు. కానీ దేవుడు తన చేతి వ్రేలుతో రాశాడంటే, సృష్టి ఉన్నంత వరకు, ఇంకా చెప్పాలంటే దేవుడు ఉన్నంత వరకు ఆ మాట ఉండాల్సిందే. దేవుడు ఉన్నంత వరకు ఆ మాట ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తత్వం, మనస్తత్వం ఉన్న వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నానా, ఈరోజే దేవుడు మారు మనసు పొందమంటాడు. నిజంగా నువ్వు నాకు మనసు ఇచ్చిన వ్యక్తివైతే, నా మీద మనసు పడిన వ్యక్తివైతే, నా మనసు నీకు ఇచ్చేశాను దేవాన్ని వ్యక్తివైతే, ఇక ఎక్స్క్యూజ్ ఉండటానికి వీలు లేదు. నో వే. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ మా భార్య బిడ్డలు వదిలేసుకోవాలంటే వదిలేసుకోమన్నట్టే ప్రభు చెప్పారు. కానీ సేవకు, వాక్యానికి, ఆయన ఆదేశాలకు అడ్డొచ్చే విషయాలు ఏమైనా భార్య బిడ్డల ద్వారా వస్తూ ఉంటే అప్పుడు పక్క పెట్టాల్సింది అంటాడు తప్ప వదిలేమని కాదు. కొంతమంది వదిలేస్తే సేవ అనుకుంటూ అలా చేస్తారు. వదిలేస్తే సేవ అంటే అక్కడ అలాగ అర్థం వస్తుంది. దేవుని మాట అనుసరించి సేవ చేయటానికి పిల్లలకి ఏదో చేయాలి, పిల్లలు ఏదో అడిగారా, పిల్లలకి అది ఇచ్చిన తర్వాత అనేది వాక్యానుసారం కాకపోతే, అదంత ప్రాముఖ్యమైనది కాకపోతే, అది అప్పుడే చేయాల్సింది కాకపోతే, అలాగే చేయాల్సింది కాకపోతే, ప్రభువే నాకు ముందు. స్తోత్రం. లేఖనం ఒక చోట మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, వచనాలు ఉండనివ్వండి. ఎవరు మంచి సమరయుడు? అక్కడికి వెళ్ళిపోదాం. ఎవరు మంచి సమరయుడు అడిగారు ఒక ఆయన, శిష్యులు ఒకరు. ఎవరా మంచి పొరుగువాడు? సమరయుడు కదా. ఎవరా? హూ ఈజ్ దట్ నైబర్? పర్ఫెక్ట్, గుడ్ నైబర్. ఎవరు పొరుగువాడు? మంచి పొరుగువాడు సమరయుడు. సమరయుడు వచ్చాడు అని ఉంటుంది అక్కడ. ఎవరా మంచి సమరయుడు అని వచ్చేసుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం. కానీ ఎవరు నిజమైన పొరుగువాడు ఎవరు అన్నట్టుగా అడిగితే వెంటనే యేసు ప్రభు 1 2 3 ABCD 2+2 అని చెప్పలేదు. 1 2 3 సూత్రులకు చిన్నది ఫార్ములా చెప్పలేదు. వెంటనే ఒక ఉపమానం తీసుకొచ్చాడు. ఎందుకంటే నీకు నాకు కట్టి కొట్టి తెచ్చినట్టు చెప్పడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం అయోమయానికి గురవుతాము. ఆయన ఏం చెప్పినా సరే వివరంగా చెప్తాడు, పోసగుచ్చినట్టు చెప్తాడు, ఒలిచిపెట్టి మరి చెప్తాడు, అర్థమైందా లేదని మరి చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక అతడు యెరికో వెళుతున్నాడు, యెరూషలేము నుంచి బయలుదేరి. మధ్యలో ఏకాంతంగా ఉండగా, ఒంటరిగా ఉండగా దొంగలు దోచుకున్నారు. దోచుకుంటే పోయే, అయ్యో నేను సంపాదించింది, అయ్యో ఇది పోతే నేను బ్రతకలేను, ఇది లేకపోతే ఎలాగ, ఏదో మరి ఏమో తెలియదు కానీ గట్టిగా పట్టుకున్నాడు. ఊరికే కొంతమంది ఊరికే కొట్టి పట్టుకుపోతారు, వేరే సంగతి. ఏమైందో తెలియదు. కొట్టేశారు, చచ్చేలా కొట్టేశారు. చచ్చిపోయి పడిపోయాడు, స్పృహ లేదు అసలు. ఉన్నదంతా పట్టుకుపోయారు. ఒక లేవీయుడు వచ్చాడు, భక్తి. ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీయుడు వచ్చాడు. అంటే బిలీవర్స్, దేవుని నెరిగిన వారు అని తాత్పర్యం. చెప్తున్నాను మళ్ళా, సేవ అనేటప్పటికీ ఇది వదిలేయాలి,
అది పక్క పెట్టాలి. ఆ మంచిలు తిన్నా తాగినా ఏం పర్వాలేదు మాకు. సేవ దేవుడిని దీవించాలంటే ఇంట్లో అమ్మ నాన్న అమ్మమ్మ ఒక్కతనే చూసుకోవాలేను. ఆ టైంకి అన్నం పెట్టకపోతే ఆమె కళ్ళు తేలిపోతాయి, ఇంకెవరు లేరు, కొంచెం ఆ భోజనం పెట్టి రావాలి. లేదు అయ్యగారు టైంకి చెప్పి రేసు ప్రభు టైంకి వచ్చావా, లేదు అమ్మమ్మ లేదు గిమ్మమ్మ లేదు అని ప్రభు అంటాడన్నట్టుగా పరుగులు పెడతారు కొంతమంది. సేవ కూడా జ్ఞానంతో చేయాలి. స్తోత్రం కలుగునుగాక. నిజానికి కొంతమంది అలాంటి పనులన్నీ చేయాల్సి వస్తుందని ప్రార్థన పరిగెడతారు. నిజంగా ప్రార్థన కోసం కాదు, ఇంట్లో పని చేయాలి, ఆ పని చేయాలి. ఆ పని తప్పించుకోవడానికి ప్రార్థన, ఆ పని తప్పించుకోవడానికి ఆలయం. లేరంటారా సంఘాల్లో, ఉండరంటారా సంఘాల్లో? లేమంటామా మనం? రోజు అలా చెయ్యం, ఏదో ఒక్కొక్కసారి ప్రత్యేకంగా అలా చేస్తాం. ఎవడు పడతాడు బాబు అన్న, ఉండవే బాబా కాసేపు అన్నారు అనుకోండి, ప్రార్థన అంతే. విఐపి ఏంటో వీటో అంటారు చూసారా, ఇంకా ఆ మాటను ఎవరు ఏం చేయలేరు. నాన్న కూడా నోరు మూసేసుకుంటాడు, అమ్మ కూడా బాబాయ్ యేసు ప్రార్థన, వెళ్ళమ్మా బాబా వెళ్ళి. ఇక్కడికి వచ్చాక ప్రార్థన, ఇదెత్త అదెంత, ఇక్కడ ఎందుకు వచ్చావు, అక్కడ ఎందుకు వచ్చావు, వీళ్ళలాగా వాళ్ళు ఇలాగా మరీని అని వాళ్ళు ఏ సంఘాల్లో ప్రార్థన అంటూ వచ్చి ప్రార్థన 10 నిమిషాలు చేసి పనికిమాలివన్నీ మాట్లాడుకునేది గంటల తరబడి లేవా? ప్రభు అంటాడు, మనసిచ్చిన వారు అలా చేయరు. మాట్లాడుకున్నా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవన్నీ కూడా లోక సంబంధమైనవి కాదు. ప్రభులో మనం ఎలాగుంటే బాగుంటుంది, నీకేమన్నా అవసరం ఉందా, నాకు అవసరం ఉంది, ప్రార్థించు. ఆ రీతిగా మాటలు వచ్చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేవీయుడు మహాభక్తుడు, దేవుడు ఎన్నుకున్న గోత్రం. తినటానికైనా నాకు ఇవ్వాలనటానికైనా ప్రతి కూడా రావటానికి వీల్లేదు, దేవుడు నాకు ఇచ్చాడు హక్కు, అడుగుచో అనటానికైనా లేవీయుడు. పుట్టుకుదనం వచ్చింది నాకు ఈ పవరు అన్న లేవీయుడు. మరొక యాజకుడు ఈయన వచ్చిపోయాడు. బాబు చాలా సానుభూతి చూపించాడు. అరే ఎలా కొట్టేశారు, ఏ కన్నది బిడ్డో కానీ, ఎంత తెచ్చుకున్నాడు కానీ, ఎంత దోసుకున్నాడు కానీ, రేపు ఎలా బతుకుతాడు కానీ, అలా తిరిగాడు, ఇలా తిరిగాడు, జాన్ అన్నాడు, ఇంటోళ్ళు అన్నాడు, అంగుళాలు, కొలతలు. అయ్యో ఇదే కదా అక్కడ జరిగింది. నేను లేవీయుడు కదా, శవాన్ని ముట్టుకోకూడదు. హలో, నేను లేవీయుడు కదా, చచ్చిపోయాడు కదా, ఏమి కొనూపు కూడా ఉన్నట్లేదు, కదుల మీద లేదు, బహుశా చూసే ఉంటాడు. అయిపోయాడు. నేను లేవీయుడు కదా, శవాన్ని ముట్టుకుంటే అపవిత్రత. ఒకవేళ బతుకున్నాడని దగ్గరికి వెళ్ళినా, నిజానికి చచ్చిపోయి ఉంటే బతుకున్నాడేమో ముట్టుకుంటే మళ్ళీ నేను అపవిత్రుని అయిపోతాను. లేవీయుణ్ణి శవాలు ముట్టుకోకూడదు, యాజకత్వంలో వచ్చేసింది బరిలోకి. బతుకు జీవుడా, రాబందులు తినేస్తే నాకెందుకు, నక్కలు తినేస్తే నాకెందుకు, ఏం తినేస్తే నాకెందుకు? యాజకుడిని శవం ముట్టుకోకూడదు, అపవిత్రుడిని అయిపోతాను, దేవుడు నన్ను పక్క పెడేస్తాడు. ఇలా నేను పెడుతున్నాను ఇవన్నీ మాటలు బైబిల్లో లేవు. జస్ట్ టు హెల్ప్ టు రియలైజ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఏ స్థితిలో మన మనసు ఉందో తెలుసుకోవడానికి. అయ్యో అనుకుంటూ పోయాడు. ఒక పాట కూడా పాడిపోయాడేమో, ఎన్ని తెలిసినా ఏది అడిగినా. కొంతమంది భలే చచ్చిపోతూ ఉంటే అన్నం పెట్టడానికి బదులు స్తోత్రం. వాళ్ళ దగ్గర శ్రద్ధమంతా ఉంటుంది, వాళ్ళు తింటాను తెచ్చుకుంటారు ఏదో కొంచెం. ఈడేమో ఆకలి తల్లలాడిపోతుంటాడు, స్తోత్రం 3 గంటలు స్తోత్రం చెప్పి వస్తాడు, ప్రార్థన చేసి వెళ్తానే. ప్రభు అంటాడు, ప్రార్థన తర్వాత ముందు నువ్వు తెచ్చుకున్న ముద్ద అడిగిపెట్టు. అప్పుడు ప్రార్థన చేయకపోయినా ఈ ముద్దే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళు లేరంటారా? అలాంటి సంఘాలు లేవంటారా? అలాంటి భక్తి చేసేవాళ్ళు లేవంటారా? ప్రార్థన గంభీర ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రసంగంలో సరిగా అర్థం చేసుకోకపోతే ఇదే చేస్తాం. చచ్చిపోతున్నవాడు నీళ్లు పోతే బతుకుతాడు అనుకుంటే ప్రార్థన చేస్తాను వాడు, నీళ్లు పోయి ప్రార్థన తర్వాత, ముందు నీళ్లు పోసి ప్రార్థన చేయ తర్వాత, బండ నుంచి నీటిని తప్పించిన ప్రభా, ముందు నీ దగ్గర ఉన్న వాటర్ క్యాన్లో కొంచెం నీళ్ళు పోయారు, అది చివరికి వచ్చేసింది. నా ఇంట్లో వాటర్ తెస్తాను, బయటకు వెళ్ళాలంటే తుమ్ములు దగ్గులు వచ్చేస్తాయి నాకు, నేను తెచ్చుకుంటున్నాను కొంచెం, చివరికి ఒక్కుంది. ఈడు పోసేస్తే ఇంక రేపు దగ్గు తుమ్ములు ఇంకేమన్నా ఉందా? అది చచ్చిపోయినా పర్లేదు, స్తోత్రం బండని సీట్లు తప్పించింది, దేవ ఆకాశం కురిపించు, వర్షం కురిపించు, ఇంకేముంది. ప్రభు పక్క నవ్వుకుంటాడో, లేకపోతే ఇదేం మూర్ఖత్వం, ఇదేం సేవ, ఇదేం భక్తి. స్తోత్రం. అర్థం చేసుకోండి.
నీకు నాకు ఎవరికి తగిన మాటలు ఇవి వచ్చేస్తున్నాయి. దేవుడు పనిచేస్తున్నాడు. ఎందుకంటే నీ మనస్సు ఆయనకు పూర్తిగా కావాలి, నీ హృదయం ఆయనకు పూర్తిగా కావాలి, నువ్వు ఆయనకు పూర్తిగా కావాలి. మరొక ఆయన వచ్చాడు, ఈయన వెళ్ళిపోయాడు. మరొక ఆయన వచ్చాడు, ఆయన సెటప్ వేరు, ఆయన మనస్తత్వం వేరు. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మను ఎందుకు ఇచ్చారు ప్రభు? క్రీస్తు మనసు ఎరిగినవాడు ఆత్మ గనుక, తండ్రిని ఎరిగినవాడు కుమారుడు గనుక, ఆత్మ తండ్రిని కుమారుని ఎరిగిన ఆత్మ గనుక. ఆత్మ నాలోకి వస్తే ఆ లేవీని అభిప్రాయం అలాగున్నా బాబు ఇలాగ రా అని ఆత్మ చెబుతారు. ఈ యాజకుడు అయ్యో నేను ఇలా కదా అని, మంచిదే అవన్నీ లేఖనానుసారంగా ఉన్నాయి, కానీ అక్కడ ఆత్మ ఏం చేస్తే చెప్పండి, లేఖనం కొట్టేయొద్దు, కానీ ఇది సరైన భక్తి అని ఆత్మ చెప్తారు. అందుకు ఆత్మ నడిపింపు. భాషలతో మాట్లాడేసి ఏదో వరాలు ఫలాలు అంటూ నోవే. ఎప్పుడు ఏది ఎలా చేయాలి, జ్ఞానం. ఆత్మ వచ్చారంటేనే మంచి జ్ఞానం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈయన వెళ్ళిపోయాడు. యేసుప్రభు చెప్తున్నాడు, కొన్ని ఎక్స్ట్రా కలిపానని అనుకోకండి, అర్థం అవటానికి కొంతమంది మనసులు అలాగ ఉంటాయి కనుక, అయ్యో నేను ముట్టుకోకూడదు, క్రైస్తవుని కదా, నేను పట్టుకోకూడదు, నేను ఇది కదా, నేను దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహారాధికుడు కదా. అక్కడికి వెళ్తే అమ్మో బాబాయ్, విగ్రహారాధికుడు ఇంత బొట్టు పెట్టుకున్నాడు, మెళ్ళో ఇన్ని పూసలు వేసుకున్నాడు, చచ్చిపోతున్నాడు. నేను చెప్తున్నాను, కొన్ని సంఘాలు ఎలాంటి భక్తి పనులు ఉంటారంటే అలా చూసి అయ్యి బాబాయ్ మెళ్ళ నిండా ఉన్నాయి, ముఖం నిండా ఇది ఉంది, నాలుగు భయపెట్టేశాడు, అమ్మ కొంచెం సొక్కమ్మ చచ్చిపోతానమ్మ అంటాడు, నువ్వు చావాలి, నీళ్ళంటాడు పర్లోకి రాకూడదు, ముందు ఆయన్ని తీసేయి, బోధన మొదలెడతాడు, ముందు ఇది తీసేయి, ముందు ఇది తీసేయి, నేను నీకు సొక్క ఇయ్యాలంటే ముందు ఇది తీసేయి. లేరంటారా? ప్రభు అంటాడు, ముందు బ్రతికించే మాట చెప్పేసేయి, బ్రతికించే విషయం ఇచ్చేసేయి. ఏది? నోట్లో నీళ్ళు పోసాయి. తేరుకున్నాక ఎవరు చూపించలేదమ్మా ప్రేమ, నువ్వు ఎవరో కానీ ఎవరూ చూపించలేదు ఈ ప్రేమ. అందరూ కూడా నా పిల్లోడికి ఉండాలి ఈ చొక్క, నా పిల్లోడికి ఉండాలి ఈ చొక్క, అందరూ అలా పోయారు. ఒక్కసారి ఈరోజు బతుకుతానమ్మా అన్నా సరే పోయారు. అంటే నువ్వు చావాలని ఇండైరెక్ట్గా చెప్పారు. నువ్వు మాత్రం ఎవరో కానీ బాబు, నీలో దేవుణ్ణి చూశాను నేను, నువ్వు నీళ్లు తాగు బతుకు అన్నావు, నీళ్లు తాగు బతుకు అన్నావు. ఒకవేళ అతనే నేను ఇలాగ ఉన్నాను కనుక అందరూ చెప్పిపోయారు. నా ముందు చాలామంది వచ్చారు, అయ్యో అంటూ వచ్చారు, నన్ను చూసి చీ అంటూ పోయారు. ఇంకా చాలామంది వచ్చేసారు, మహాభక్తులు తెల్లబట్టలు వేసేసుకుని, హలో ఈ బట్టలు అంటూ మన్నించండి, నేను ఆ బట్టలతోనే ఉన్నాను ఈరోజు. అబ్బో వాడు సూపర్ స్పెషల్ సిటిజన్స్ ప్రభువు దృష్టిలో. తెల్లబట్టలు వేసుకుంటే పర్లోకి వెళ్తావు, లేకపోతే నువ్వు వెళ్ళవని బోధకులు వచ్చేసారు. సగం అందరినీ తెల్లబట్టలు వేసుకుని రావాల్సిందని చెప్తారు. ఈ తెలుపు సులువండి. అమెరికా నుంచి సూపర్ తెలుపు తెచ్చుకుంటాను, మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కనుక. ఆ తెలుపు ఎక్కడ దొరకదు. ఆ తెలుపుగా దేవునికి కావాల్సింది మనసు తెలుపు, హృదయం తెలుపు, ఆలోచన తెలుపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ తెలుపు. ఈయన వెళ్ళిపోయాడు. వింటున్నారు ఇక్కడ శిష్యులు. ఎవడు అడిగాడు? వాడు బని వింటున్నాడు. వింటున్నారా అంటూ చివరికి ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడేనా? మంచి సమరయుడు అంటే వెలివేయబడినవాడు. సమరయ స్త్రీ. అక్కడికి వెళ్ళిపోండి. సమరయ దేవుని భక్తి పొందటానికి, దేవుని ఆశీర్వాదాన్ని అర్హుడు కాదు అంటరాని వాడివి, నువ్వు ఆ గోత్రంలో లేవు, మా గోత్రాల్లో లేవు. సమరయ స్త్రీ. మాకు సెపరేట్గా ఉంటాయి బావిలు, అక్కడ పోయి తెచ్చుకోవాలి. నేను సమరయ స్త్రీ, నన్ను అడుగుతావేంటి నువ్వు నీళ్ళు? యూదురు కదా, నన్ను అడుగుతావేంటి నువ్వు నీళ్ళు? నేను సమరయ స్త్రీని కదా. మేము అక్కడ ఆరాధన చేసుకుంటాం, మీరు అక్కడ ఆరాధన చేసుకుంటారు. గుర్తు తెచ్చుకోండి. సమరయుడు అనుంది అక్కడ. సమరయుడు గోత్రం అంటే అలాంటి జీవితం, అలాంటి స్థితి ఉన్నవాడు. అంటే లోకం చేత, గొప్పవాళ్ళ చేత, ధనవంతుల చేత చిన్న చూపు చూడబడేవాడు. మహాభక్తి చేసే ఈ పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు అనుకుని ఊరెగుతున్నారు. చూసారా కొంతమంది క్రైస్తవులు? వాళ్ళ దృష్టిలో నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం భక్తుడివి, నువ్వేం విశ్వాసవి అంటూ చిన్నబుచ్చుకుని వెలివేయబడుతున్న విశ్వాసిగా గుర్తుపెట్టుకోవచ్చేమో మనం. అవును, సంఘంలో కూడా కొంతమందిని సమరయుల్లా చూస్తారండి. నిజానికి వాళ్ళు సమరయులు కాదు. ఈ భక్తి చేసే స్పెషల్ గుంపు ఉంటారు చూసారా, భక్తి కొంచెం తక్కువ చేసే వాళ్ళందరూ కూడా చులకనే తీసి పారేస్తారు ప్రతిసారి కూడా. చాలా తప్పు. కొంతమంది కులాన్ని బట్టి తీసి పారేస్తారు, పాడలేకపోతే తీసి పారేస్తారు.
వాడు చెప్పినట్టు వినకపోతే తీసి పారేస్తారు. నోవే. ఆ లేవీయుడు దేవుని బిడ్డే కానీ విడిచిపోయాడు, యాజకుడు దేవుని బిడ్డే కానీ విడిచిపోయాడు. సమరయుడు వాక్యం బాగా తెలియదా ఏమో, సమరయుడు వచ్చాడు, చూశాడు, అయ్యో ఎవరు పడిపోయారు, దిగాడు, పరిగెత్తుకొచ్చాడు. వాళ్ళకిలాగా దూరం చూడలేదు, దూరం చూడలేదు. ఏం చేశాడు చెప్పండి? నేను సమరయుడిని అంటరాని వాడిని, ఈయనెవరో కానీ బాబు ఏమో కానీ అతి పరిశుద్ధుడేమో, పెద్ద ఆయనేమో, మహాబోధకుడేమో, ఏమో మళ్ళీ మనం చెప్పుకుందాం, ఈరోజు ముగిస్తారు ఒక 10 నిమిషాల్లో. నేను సమరయుడిని కదా, నేను చిన్న విశ్వాసం కదా అనుకోవటానికి ఒక ఆలోచన. సంఘపరంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కదా. దూరం పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. ఆయన పట్టుకున్న మైకి నేను పట్టుకోకూడదు, ఆయన పట్టుకున్న బైబిల్ నేను పట్టుకోకూడదు, ఆయన కూర్చొని కుర్చీలు మరొకరు కూర్చోకూడదు. కొంతమంది మేనేజ్ చేస్తారండి. కొన్ని సంఘాల్లో పెద్దలు ఉంటారు, అయ్యగారు కూర్చొని కూర్చోలో ఎవడైనా తప్పుదారి తెలియకో ఏదో కూర్చొని అనుకోండి పరిగెత్తుకొచ్చేస్తారు. కంగారు పడిపోతాడు, అందులో ఏముందో, ఆటం బాంబు ఉందో ఏముందని. ఏంటంటే అక్కడ కూర్చున్నావు, తేలా పాము ఏముంది అక్కడ, ఏమి అయ్యగారు కూర్చుంటారు అక్కడ, అది అయ్యగారికి వచ్చి అర్థమైందండి. చేయకండి, అలాని భక్తి చేయకండి. మనకు అయ్యగారు ఒక్కరే, యేసయ్య గారు. ప్రైజ్ అలా రాలేదు. ఎవరికిచ్చి గౌరవం ఇవ్వండి. కుర్చీలో ప్లేస్ అయ్యగారిది దులిపేసి ఏదో చేసేసి ఉంచండి, చేస్తే చెయ్యండి, కాదని నేను అనను. కానీ అలా పరిమితం చేసేయకండి. బస్ సమరయుడు కూడా సరే అని పట్టుకుంటుంటే, అమ్మో నేను వెళ్ళకూడదు కదా అయ్యగారు కుర్చీ అన్నట్టుగా, ఆయన ఎవరు పడిన ఆయన వస్త్రం చూస్తుంటే ఏమో ఈయన ఎవరు పెద్ద ఇలాగా ఉన్నాడు అన్నట్టుగా ఒకవేళ ఉంటే కనపడతారు కదా ఏదో హడావిడిగా. నేను పట్టుకోకూడదు, నేను ముట్టుకోకూడదు, వెళ్ళకూడదు అన్నట్లేదు. చూశాడు, చచ్చాడు బతికాడు తెలుసుకోవాలి కదా. దగ్గరికి వెళ్తే గుండెల మీద చేయి పెట్టాడో తెలియదు, చేయి పట్టుకున్నాడో లేదు తెలియదు. కొంచెం టైం స్పెండ్ చేశాడు. కొంచెం ఏం చేశాడు చెప్పండి? బతికున్నాడా చచ్చాడా అంటానికి కొంచెమైనా టైం కావాలి కదా. సమరయుడే కానీ మహాజ్ఞాని, వాడు దేవుని పిల్లలే కానీ అజ్ఞానులు. కొంచెం కూడా ఆలోచించారు, నేను ఇది కాబట్టి ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, పోదాం. సంగమ అలాగ మనం ఉంటే లోకాన్ని ప్రభు దగ్గర తీసుకురాలేము. నోవే. ఉండవలసిన రీతిలో ఉంటూ నీళ్ళు ఇద్దాము, ఆహారం ఇద్దాము, వస్త్రం ఇద్దాము, లోకాన్ని బ్రతికించే మాట చెబుదాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సో కొంచెం టైం స్పెండ్ చేశాడు అక్కడ. గంటలు కాదు, 24 గంటలు కాదు, కొంచెం టైం. ఏది పల్స్ గుండె కొట్టుకుంటుందా లేదా చూడాలి కదా. ఆయన ఎవరు యాక్షన్ చేసిన వాడు అనుకోండి, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు పడినట్టు వెళ్ళిపోయింది, ఇంత వచ్చినప్పుడు బతుకున్నట్టు కాదు. పడున్నాడంతే, స్పృహ లేదు, చచ్చినట్టు పడున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నారు, చచ్చాడా లేదా నీ దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తే మొత్తానికి సూచన దొరికింది, కొన ప్రాణం ఉంది, ప్రాణం చివరి ఉంది. అంటే తాడు ఉంటే తాడు చివరి ఎలాగుందో కొన ప్రాణం గిలగిలగిలి కొట్టుకుంటుంది ప్రాణం. పల్స్ దొరకటం లేదు కానీ ఉంది. ఊపిరి పోయినట్టుగా ఉంది కానీ ఊపిరి ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. నేనేదో చేయాలి. ప్రైజ్ ద లార్డ్. నేనేదో చేస్తే ఈయన లేచాక నాకేమిస్తాడు? ఈయనకి ఈ సమయంలో ఏదో చేస్తే లేచాక ఎంత ఇస్తాడు? ఈయనకి ఏదో చేస్తే లేచాక నిన్నే బతికించాను బాబు నేను, నువ్వు చచ్చిపోతుంటే అంటే అది ఇస్తాడో లేదో అనే మనసున్నవాడు సమరయుడు కాదు. కషలా దర్యా నాతో మాతో మాట్లాడదేవా. ఇంత ఓపెన్గా ఉండాలి మనం. ఏదో ఇవ్వాలి, ఏదో రావాలి, ఇస్తేనే ఏమో ఇస్తాడో లేదో, చేస్తాడో లేదో, నేను ఇస్తే రేపొద్దుట నన్ను చూస్తాడో లేదో. ఇది క్రైస్తవ భక్తి కాదు. మనం ఏమీ ఇవ్వకపోయినా మన కోసం ప్రాణం ఇచ్చేశాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఏదో అవతల చెయ్యాలని సహాయం చేయొద్దు, నోవే, అది సహాయమే కాదు అన్నాడు యేసు ప్రభు. రేపొద్దుట వాళ్ళు నాకు ఇవ్వాలంటే ఈరోజు నేను వాళ్ళకి ఇస్తాను, నాకు ఉన్నప్పుడు రేపొద్దు వాళ్ళు నాకు ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళకే సహాయం చేస్తాను, లేదా రేపొద్దు నాకు ఇవ్వాలి కనుక ఇచ్చేవాళ్ళు కనుక సహాయం చేస్తాను. దేవుడు అంటున్నాడు సహాయం అనుకోకు. సహాయం అనుకున్న దేవుడు నాకు తీరు సహాయమే కాదు, నోవే. సహాయం అనేది ఆధ్యాత్మిక సహాయం, దైవ చిత్తం అనేది అవతల వాడు ఇవ్వగలగవచ్చు, ఇవ్వలేకపోవచ్చు.
ఆ మంచినీళ్ళ చుక్కన్నా ఇవ్వు, ఆ రొట్టెైనా ఇవ్వు, స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఇంటికి ఆహారం లేదు, పిల్లలు పస్తూ ఉన్నారు, ఒక ఇంటికి రొట్టె లేదు, ఇంకోటి లేదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అతనికి లక్ష్యవన ఏమీ లేదట. అది జ్ఞానం కాదు, నా విషయంలో జ్ఞానం కాదు అది. ఎందుకంటే అలాగున్న లక్షలు పొందే ఆ వ్యక్తి దోబరా చేశాడు. ఇప్పుడు కూడా లక్ష్యమని అడుగుతున్నాడు. ఏం చేస్తాడు? కనుక నేను ఆహారం పంపిస్తా, నీరు పంపిస్తా, వస్త్రం పంపిస్తా, డాక్టర్ని పంపిస్తా, మెడిసిన్ పంపిస్తా. వాళ్ళు లేచి బలం పొంది తమకు తాము సంపాదించుకునే స్థితి వచ్చే వరకు అన్నీ సమకూరుస్తా. అది జ్ఞానం. ఎందుకంటే అవతల వ్యక్తి విచ్చలవిడి వ్యక్తి, లగ్జరీ పర్సన్. ఇచ్చేమనుకో, కుటుంబానికి కాదు, దైవికంగా కాదు, చాలా వాటికి పోతాయి అవి. నేనంటాను అది మంచి పద్ధతి కాదు. నిజం. ఇష్టానుసారంగా అప్పులు చేసేవాడికి, ఇష్టానుసారంగా జీవించేవాడికి ఏమండి పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా జ్ఞానం కలిగి నువ్వు కుటుంబాన్ని పోషించుకోవాలన్నవాడికి 1000 లక్షలు ఇస్తానంటే ఏం చేస్తాడు చెప్పండి? కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది ఆ రూపాయి విలువేంటో. దేవుడు ఊరికే కుమ్మరిస్తే నాకేం తెలుస్తుంది? ఒక దైవజనుడు మరొక దైవజనుడు తీసుకెళ్లారు హోటల్కి. ఆ దైవజనుడు చాలా ఆర్డర్ ఇచ్చాడు. ఈయన కూడా మీకు ఇష్టం అండి అన్నారు. దాదాపు చాలా వచ్చేసిన ఐటమ్స్. ఈ వద్దన్న బాబు నాకు ఈ 2 ఐటమ్స్ చాలా తినవయ్యా బాబు అంటున్నాడు. ఆయన అసలు తినలేదట. ఇది ఇలా కెలికాడట, అలా కాకినాడలో జరిగింది. ఇలా కెలికాడట, అలా కెలికాడు, ఇది కొంచెం గిల్లాడట, అది నీకు పెట్టాలని కూర్చున్నాను అన్నాడట. ఈయన కావాల్సిన 2 తిన్నాడు. ఇంకా చాలా ఉండిపోయినాయి. ఇంకెవడు తింటాడు? 5 స్టార్ హోటల్ లాగా ఆర్డర్ ఇచ్చేసాడు ఆయన. చాలా ఖరీదైంది. బిల్ పట్టరావయ్యా అన్నాడు. పట్టుకొచ్చాడు. ఈయన అలా చూశాడు. చూడలేదు, ఆయనే. ఈయన కనపడిలాగా చూస్తున్నాడు. ఎవరు? ఈ పెద్ద ఆయన. భోజనం పెట్టించి ఆయన ఈ పాస్టర్ గారు కనపడేలాగా ఎంత 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 అంటే ఈయన కనపడింది 12,000. 12,000. వెంటనే తీసి కార్డు, టికెట్. ఆ కార్డుతో పాటు పక్కన టిప్పు 300. ఆ 300 ఈ పాస్టర్ గారికి 3 పూటల భోజనం. ఈయన 300 టిప్పు. ఆ టిప్ వేస్తూ ఇలా చూశాడు ఆయన. చూడమని కాదు, అంతే, దైవికమని చూపు. అయ్యారు కదండి. చూసావా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో. మా నాన్నమ్మ ఇలాగా, మా అమ్మ ఇలాగా గింజి లేక బతికాం, బువ్వ లేక బతికాం, చిరుగుపోయిన బట్టలు రిపేర్ చేసి బతికాం. ఏమి లేదు నాకు తినటానికి. దేవుని సేవ చేస్తున్నాడు. దేవుడు ఇంత ఆశీర్వదించాడు. కనుక నమ్మకంగా చేయి బ్రదరు, సేవ నమ్మకంగా చేయి. పేదరుపులు అరవకు, దేవుడు దీవిస్తాడు. నన్ను దీవించి దేవుడు. ఈయన బయటకు వచ్చాక ఇంకిటి కూడా రాలేదు. హోటల్ గేట్ దగ్గర ఇలా దండం పెట్టుకున్నాడు రేసైకి. ఇస్తే ఇచ్చావు కానీ ఈ పొగరొద్దయ్యా నాకు అన్నాడట. పాస్టర్ గారు బయటకు వచ్చి దండం పెట్టుకున్నాడు ఈశ్వరు. ఇస్తే ఇచ్చావు కానీ కళ్ళు మూసుకుపోయేలాగా ఖర్చు పెట్టేలాగా నాకు ఇవ్వద్దు బాబు, జ్ఞానయుక్తంగా నేను ఖర్చు పెట్టాలి, అంత ఇవ్వయ్యా అన్నాడట. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది అర్థం చేసుకుని జరిగింది? జరుగుతున్నాయి నేడు దినాల్లో. నేనెంత దేవుడిని దీవించి మళ్ళీ దేవుడిని పట్టుకొస్తారండి అందులోకి. లగ్జరీ అంతా వీడిలో ఉంది, అతిశయం అంతా వీడిలో ఉంది, గర్వం అంతా వీళ్ళు పక్కన. దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. నిజమే కావచ్చు, కానీ ఏం ఖర్చు పెడుతున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను, ఎవరికి ఖర్చు పెడుతున్నాను? అవును, అమ్మమ్మ గంజి తాగుతూ 24 గంటలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే అమ్మ నాన్న వాళ్ళు పెద్ద భక్తులపై బాగా కలిసి ప్రార్థన చేస్తే నాకు రక్షణ. ఆ తర్వాత ఈ స్థాయికి నేను వచ్చాను. అభిషేకం. చుట్టూ పడిపోతూ ఉంది డబ్బు. కనుక ఇలా జీవిస్తాను నేను. ప్రభు అంటాడు ఇది మూర్ఖత్వం. ఈ స్థాయిలో సేవకులు ఉంటారంటూ, ఆ సేవ అలానే దీవించబడాలంటూ సేవలోకి వచ్చి వాళ్ళు స్టాప్ ఇట్. అసలు అలా ఉండాలని అనుకోకండి. నాకు ఆ మనసు ఇప్పుడు ఉంటే దేవుడిని అడుగుతాను కన్నీటితో, ఆ మనసు రాకుండా చేయబోల్వా. స్తోత్రం కలుగునుగాక. ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లగ్జరీ. మనిషిని గర్విష్ఠగా చేసే లగ్జరీ, మనిషికి కొవ్వు పట్టేలు చేసే. మళ్ళీ పక్కన దేవుడిని ట్యాక్. దేవుడిని ఎంత దీవించాడంటే కొవ్వు పట్టించాడు నాకు. దేవుడిని ఎంత దీవించాడంటే ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో దీవించి అజ్ఞానం కూడా ఇస్తాడు ఆయన. అజ్ఞానిగా మూర్ఖునిగా ఖర్చు పెట్టమని దేవుడు దీవించడండి. ఏ తండ్రి కూడా పిల్లోడు ఇష్టానుసారం ఖర్చు పెడతా ఉంటే ఇంకా తినరా, ఇంకా తాగరా, ఇంకా వెళ్ళరా అని చెప్పేసి చెక్కులు ఇవ్వడండి. 5,000 ఖర్చు పెడతాడని అడుగుతాడు. ఇది పద్ధతి కాదని అడుగుతాడు. ఆపేస్తాడు, వెనక్కి తీసేసుకుంటాడు తన అధికారం.
నా కొడుక్కి నాకేం సంబంధం లేదు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఇష్టానుసారంగా అప్పులు చేసేస్తున్నాడు, మా వాడికి అందరూ అప్పులు ఇచ్చేస్తున్నారు, రేపొద్దున నాన్నకి ఎంత ఉందని వస్తారేమో, వాడికి నాకు సంబంధం లేదు, తాత ఆస్తి కదా నా ఆస్తి, నాకు వాడికి సంబంధం లేదు, పెద్ద నోటీస్ ప్లేడర్ ద్వారా కనపట్టలేదా పేపర్లో? కొడుకే కానీ ఏం చేస్తాడు, అప్పులు చేసేసి మీదకొచ్చి పడతా ఉంటే ఇవ్వాల్సి వస్తుంది నేను నాన్నగా. ఇలాగ ఎంత దూరం పోతాడు? ఇచ్చేవాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, ఈయన కాకపోతే ఆయన ఇస్తారు కదా అని ఈయన ఇంకా ఇచ్చేస్తున్నారు అప్పులు. వాళ్ళ నాన్న పెద్ద కదా అని, యేసు నాన్న పెద్ద కదా అని మనకు కూడా ఇచ్చేస్తారేమో, దేవుడు ఇస్తాడేని. ఒకరోజు దేవుడు అంటాడు మనం ఇచ్చేది కూడా ఆఫ్ చేస్తాడు. వాడికి జ్ఞానం లేదు, నేను చెప్పినా బుద్ధి తెచ్చుకోడు, నేను చెప్పినా సరే సరి చేసుకోడు, నేను చెప్పినా సరే వించుకోడు. ఇప్పుడు నా పేరు చెప్పండి, మీరు ఇచ్చేస్తున్నారు, నా పేరు ఇచ్చేస్తున్నారు మీరు. దెన్ ఇప్పుడు నేర్చుకుంటాడా బిడ్డ? నేను బుద్ధి చెప్పడానికి కొంచెం టైట్ చేశాను, కొంచెం అతనికి అసలు ఏంటబ్బా ఏం చెప్పడానికి, పాటలు నేర్చుకోవడానికి అలా కూర్చోడే కదా నా దగ్గర, కూర్చోవడానికైనా సమయం తీసుకుంటాడని కొంచెం టైట్ చేస్తే మీరేమో ఇచ్చి పడేస్తారు. నేను ఇవ్వలేక అంటాడు ప్రభు. ఒకసారి నాకు అలాగా పరిశుద్ధాత్ముడు గారు మాట్లాడిన రోజులు ఉన్నాయి అప్పుడప్పుడు. నాకు ఇవ్వడం చేతగాక నువ్వు పెద్ద నాకన్నా గౌరవ అయిపోయావు, ఎప్పుడు ఇచ్చేవాడిని ఇప్పించేవాడిని వేరే దైవజన్ ద్వారా, నీ దాకా రానివ్వను కదా నేను. ఏదో రూట్లో కాకులు చేసి పంపిస్తాను, కానీ ఏదో పాట నేర్పించడానికి సిద్ధపరిచాను అతన్ని. అతడు డబ్బును ఉపయోగించే తీరు లేఖనానుసారంగా లేదు, తన ఇష్టానుసారంగా ఉంది. కనుక ఒక పాట నేర్పటానికి నేను కొంచెం డిలే చేస్తున్నానంతే అని ప్రభు స్వరంతో కాదు కానీ ఆలోచన కలగజేసి నా గుప్పిల్ని ఇలా ఉంచేలా చేశాడు. కొన్ని సందర్భాల్లో నేనేమైనా తప్పు చేస్తున్నానా అని అనుకున్న సందర్భాల్లో లేఖనాలు చూపించి దేవుడు మాట్లాడారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కొడుకు పశ్చాత్తాపంతో వస్తే మెడ మీద పడుకుని ముద్దు పెట్టేసుకున్నాడు. ఆ తండ్రి ప్రేమ గురించి అబ్బో ఊరంతా చెప్పేసుకున్నారు. ఎలాంటి ప్రేమ అండి బాబు తండ్రి, మనం చెప్పేసుకుంటున్నాం. నిజంగా ఆ ప్రేమ జ్ఞానయుక్తమైన ప్రేమ కాకపోతే అక్కడెక్కడో అన్నకు తెలిసిందండి వేస్తుల మీద ఖర్చు పెట్టేస్తున్నాడు, అన్నకు తెలిసింది జోద మీద ఖర్చు పెట్టేస్తున్నాడు, అన్నకు తెలిసింది చాలా లగ్జరీలతో పోతున్నాడు, అన్నకు తెలిసింది అమ్మ మామూలుగా లేదు వాడి జీవితం. నాన్నకు తెలియకుండా ఉంటుంది, అన్నకు తెలిసిన సంగతులు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇప్పుడు నిజంగా మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకుని బట్టలు తీసేసి ఉంగరం పెట్టి కాళ్ళు చెప్పులెట్టి పెద్ద పశువులు బలిచ్చేసి తోరణాలు కట్టేసి అందరూ ఆడండి పాడండి సంతోషంగా కొడుకు బతికొచ్చాడని ముద్దులు పెట్టేసుకుని ప్రేమ అంటాం. ఈ ప్రేమకు మాట్లాడే మనము అన్నకు తెలిసిన సమాచారం తండ్రికి తెలియకుండా ఉంటుందా? తండ్రి తెలుసుకోకుండా ఉంటాడా? ఎందుకంటే తండ్రి గ్రిప్లో లేడు. గ్రిప్ అంటే తన కంట్రోల్లోనే కాదు, అక్కడ తత్వం మారిపోయింది, లగ్జరీలోకి వెళ్ళిపోయాడు. లగ్జరీలు కూడా ఇక లోకంలోనే ఉన్నాడు అతడు. వేశ్యలు, జోదాలు, జులైతనాలు. నిజమండి, బెల్లం చుట్టూ చేరతాయి ఈగలు, స్నేహితులు వస్తారు, ఖర్చు పెట్టిస్తారు. దేవుని ప్రేమ నీకుంటే నాకు ఎవరా బాబు అని దేవుని మాటలు కూడా చెప్పి అడుగుతుంటారు కొంతమంది. అప్పుడు తెలియని వాడు ఏమంటారు చెప్పండి, పరాయి సొమ్ము ఆశించకూడదని నీడు చెప్పాలి, ఊరికి ఆశించకూడదని. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పి మరి తీసుకుంటారు కొంతమంది. చాలాసార్లు నాకు వచ్చాయి అలాంటి మెసేజ్లు, అలాంటి ఫోన్లు కూడా వచ్చాయి. నిజంగా మీరు సేవకుడైతే, నిజంగా మీరు యేసుని ప్రేమించే సేవకుడైతే, నేను ఇలాగున్నాను ఆ మాత్రం చేయరా, ఇదేం సేవ, ఇదేం పోదా, మీ సంగతి నేను యూట్యూబ్లో అందరికీ చెప్తాను చెప్పుకో. ఇలాగ ఎంతమందితో మాట్లాడి ఉంటాడు? నాతో కాదు, ఎంతమందితో మాట్లాడి ఉంటాడు చెప్పండి. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకుంటూ చెప్పండి. నీ వాక్యం తెలుసు కదా, చచ్చిపోతాడు నీళ్ళు పోయమంటావు, చచ్చిపోతాడు అదేమంటావు, నేను చచ్చిపోతున్నాను ఇవ్వవేంటి అని 100 మందితో చెప్తాడు. బెదిరిపోయిన వాడేమో ఇచ్చేస్తాడు అంతే, ₹1 కోటి అవుతాడు ఊరికినే. ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఊరికినే వచ్చి పడిపోతాయి అంతే. స్తోత్రం. ఈ సమయుడు వచ్చాడు, టైం తీసుకున్నాడు. అవును, మనం బ్రతికించే మాట చెప్పటానికి నాకు టైం లేదు. నువ్వే ఒక మనిషిని బ్రతికించడానికి అవసరమైతే టైం తీసుకోవాలి. సువార్త చెబుతా బిడ్డ యేసు వైపు తిరుగుతాడనే ఆత్మ లోపల ప్రేరేపణ వస్తూ ఉంటే ఆగాల్సిందే. అమ్మ నాన్న అక్కడ పక్కకు ఉండాల్సిందే. ఇక్కడ కార్యం జరిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అమ్మో దైవజనులు మేము ఎంత హడావిడిగా ఉంటామో. 9 to 10 బెక్కువలు, 10 to 11 ఓలపల్లి, 11 to 12 పందలపాక, 12 to 13 కొమరపాలెం, 12 to 1 గంట ఎక్కడ రాయవరం, 1 గంట 2,
సోమేశ్వరం 2 to 3 నవ్వకండి. ఎంత బిజీగా ఉంటారో పాల్ ప్రసాద్ గారు. ఎన్ని ఆరాధనలో ఈ మధ్యలో ఇలాంటి సెటప్ ఏదైనా జరిగింది అనుకోండి, అమ్మో ఆరాధన సోమేశ్వరం, అమ్మో ఆరాధన ఒల్లూరు, అమ్మో ఆరాధన ఎన్ని తెలిసిన ఏదంటే ప్రభు ఎవరిని పంపించు, ప్రభు ఎవరిని పంపించు, నీ పనులు పోతున్నాను కదా. లేవీయుడు, యాజకుడు, అరువు పరిస్థితి. ఎన్ని సేవలు ఉంటాయి ఏంటి? చచ్చిపోతున్నాడు నీళ్ళు ఇవ్వటానికి అవకాశం లేకుండా. స్తోత్రం కలుగునుగాక. సమరుడు వచ్చాడు, టైం తీసుకున్నాడు, కొన ప్రాణం ఉందని తెలిసిపోయింది. నేను ఏదో చెయ్యాలి, ఏదో చేస్తే బ్రతికే అవకాశం ముందనుకున్నాడు. ఆలోచన అండి, బ్రతికించాలని ఆలోచన ఉన్నవాడు ఎంత దూరమైనా పోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. తాను కలిగి ఉన్న కొంచెం నూనె, తాను కలిగి ఉన్న కొంచెం రొట్టె, తాను కలిగి ఉన్న కొంచెం ద్రాక్షరసం ఖచ్చితంగా అక్కడ ఖర్చు పెట్టేస్తాడు. ఇతడు కూడా ప్రయాణంలో ఉన్నాడు. 3 పూట్ల ఆహారం, రొట్టె, 3 పూట్ల నూనె, 3 పూట్ల ద్రాక్షరసం కావచ్చు. గమ్యాన్ని చేరిపోతాను ఆ పూట గడిచిపోతే. ఇప్పుడు ఇతను ఖర్చు పెట్టాలి. నేను అది తన కోసం అనుకోలేదు, తన కడుపు కోసం అనుకోలేదు. గాయాలు కడిగేశాడు, నూనె పూసేసాడు, తాను ద్రాక్షరసం ఇచ్చేశాడు, తన రొట్టె ఇచ్చేశాడు, చేతిలో తీసుకున్నాడు, గాడి మీద కూర్చోబెట్టాడు, తాను నడిచాడు. అతను మూసుకుని గాడి చేత పోయించుకుని తీసుకెళ్ళి తర్వాత సెటప్ కూడా అరేంజ్మెంట్ చేశాడు. నేను మళ్ళా వస్తాను, నీ బాకీ అంతా తీర్చేస్తాను అని అడ్వాన్స్గా అక్కడ ఇన్ఛార్జికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఏం కావాలంటే చూడు, ఎంత కావాలంటే చూడు. ఏంటి చెప్పండి? నా తమ్ముడు. ఎవరు బాబు, ఏమవుతా నీకేనా? ఐ డోంట్ నో. అక్క, తమ్ముడా, అన్న, చెల్లి, నాన్న, అత్త, నీకు ఉద్యోగం ఇచ్చినడా? ఎవరు? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అన్నవాడు ఎంత దూరం తీసుకొచ్చావా? ఐ డోంట్ నో అన్నవాడికి ఎక్కడ చేరుస్తున్నావా? ఐ డోంట్ నో నాకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావా? ఐ డోంట్ నో అన్నవాడు మళ్ళీ వచ్చిస్తాను నీ బాకీ అంటున్నావా? ఇదేం తెలివయ్యా బాబు సంఘమా అన్నట్టు. అపరిచితుడు, ఎవరో తెలియదు నాకు. నేను అనుకుంటాను ఆ ఇన్ఛార్జ్ ఎవరో కానీ పోటుకోళ్ళమ్మ గుండెలు కరిగిపోతాయి. నేనంటాను ఇది క్రైస్తవుని మనసు. నా మనసు ఆ రేంజ్కి వచ్చేయాలి, ఆ రేంజ్కి వచ్చేయాలి. అది మనం అభ్యాసం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు మొదటి మాటనే మళ్ళీ చివరి మాటకు చెప్తాను. మొదట ఎలాగైతే కవర్ ఉందో, చివరి వాడే కవర్ అయితే ఎలాగుంటుందో అలాగే మాట చెప్తున్నాను. ఆయన నీ మీద మనసు పడేసుకున్నాడు. మనసు పడేసుకున్న డ్యూయట్లు పాడుతూ రాలేదు ఆయన. బంగారు ఇచ్చి ఇదిగో నన్ను పెళ్లి చేసుకో, ఇదిగో బంగారం, ఇదిగో వెండి అనలేదు ఆయన. నోవే. ఆయన మనసు పారేసుకున్నాడని రుజువు ఏంటంటే చచ్చిపోయాడు. తనతో నేను ఉంచుకోవాలని చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, క్లోజింగ్ కవర్, నువ్వు మనసు ఇవ్వాలి. ఇచ్చాను అనుకుంటున్నావేమో, కొంచెం ఇచ్చావేమో, అప్పుడప్పుడు ఇస్తావేమో. ఈరోజు ప్రభు అంటాడు, ప్రార్థన చేసుకోబోతున్నాం, నా మాటల కోసం మీరు ఎదురు చూడొద్దు, ఎవరికి వారే ఒక 5 నిమిషాలు మోకలు ప్రార్థన చేద్దాం. చివరి మాట ప్రభు అంటున్నాడు, నిజముగా నాకు మనసు ఇచ్చిన వ్యక్తిగా ఈ రోజు నుంచి ఉండగలవా? ఇచ్చావు, కానీ ఈ రోజు నుంచి మరొకసారి నాకు మాట చెప్పు. ఐ విల్. నీకు మనసు ఇచ్చిన వ్యక్తిగానే నేను ఉంటాను. నాకు నేర్పించు, నన్ను నడిపించు, ఆ తత్వం నాకు ఇవ్వు.